This video is brought to you by Law Excellence IAS Academy. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ మంత్ర. ఇవాల్టి గెస్ట్ చాలామంది యంగర్ జనరేషన్స్కి అండ్ యూత్కి చాలా ఇన్స్పిరేషనల్ అండి. ఒక చిన్న గ్రామంలో తన స్టడీస్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి ఆయన పిహెచ్డి కూడా కంప్లీట్ చేశారు, డాక్టరేట్ కూడా పుచ్చుకున్నారు. అండ్ ఆయన ఇండియాలోనే ఫస్ట్ యంగెస్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. సో ఆర్ గెస్ట్ ఈజ్ నన్ అదర్ దెన్ డాక్టర్ గుగ్లోతు శంకర్ నాయక్ గారు. నమస్తే అండి. నమస్తే అండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాతో ఇంటర్వ్యూ ఇచ్చి మాకు చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి వచ్చారు. చాలామంది యూత్కి, ఆడియన్స్కి ఒక ఇన్స్పిరేషన్ కాబోతుంది ఈ ఇంటర్వ్యూ. అవునమ్మా. సార్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది బేసిక్గా అందరికీ కొంతవరకే నాలెడ్జ్ ఉంటుంది సార్. దానికి ఒక కమిషనర్ ఉన్నారు, ఆయన బాధ్యతలు ఏంటి అనేది మనం ముందు ఇంటర్వ్యూలో తెలుసుకోబోతున్నాం సార్. బట్ మన ఈ ప్రోగ్రామ్ పేరే సక్సెస్ మంత్ర. సో ఫస్ట్ మనం మీ జర్నీతో స్టార్ట్ చేసేద్దాము సార్. సక్సెస్ అనగానే చాలా మందికి ఆ హ్యాపీనెస్ ఫైనల్గా రీచ్ అయిన స్టేజ్ గుర్తొస్తుంది. కానీ దానికి ముందు ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క స్ట్రగుల్, ఒక్కొక్క అవమానాలు, లేకపోతే ఒక్కొక్క ఒడిదుడుకులు ఎదుర్కోవడం, ఆ ఒడిదుడుకులు ఎదుర్కొనే టైంలో ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాం అనేది చాలా మందికి ఇన్స్పిరేషన్గా మారాలి. సో మీ జర్నీ అసలు మీ ఊరి దగ్గర నుంచి ప్రారంభిద్దాం సార్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శంకర్ నాయక్. నేను ఒక మారుమూల గిరిజన కుటుంబం నుండి ఇవాళ ఈ స్థాయికి ఎదిగి ఇవాళ ఈ స్టూడియోలో ఈ చక్కటి సక్సెస్ మంత్ర కార్యక్రమంలో పాల్గొనడం ఒక చక్కటి శుభపరిణామం. నాలాంటి మారుమూల గిరిజన నాగరిక సమాజానికి దూరంగా అనాగరిక సమాజంలో కొట్టుమిట్టాడుతున్న అనేక పేద బిడ్డలకు నాగరికంగా వాళ్ళను చైతన్యపరచడంలో ఒక ఈ ఆదర్శంగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. నేను బేసిక్గా మారుమూల గిరిజన తండాల్లో తల్లిదండ్రులు కష్టపడితేనే ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన బిడ్డని. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ ప్రస్తుతం జిల్లా, మరిపెడ మండలం, బావోజీగూడెం బొజ్జా తండా అనే ఒక తండా నుండి నేను నా జీవిత ప్రస్థానం కొనసాగించాను. నా చదువు ప్రస్థానం మొత్తం ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగింది. అది స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, కళాశాల ఎడ్యుకేషన్ కావచ్చు, విశ్వవిద్యాలయం కావచ్చు. చిన్న స్థాయిలోనే మారుమూల మా తండాల్లో ఉన్న బావోజీగూడెంలో 2వ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత మరిపేడలో సీతారాంపురం స్కూల్లోని 7వ తరగతి వరకు చదివాను. ఆ తర్వాత మరిపేడ జెడ్పీపీఎస్సి స్కూల్లో అక్కడ 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అక్కడే మరిపేడ కళాశాలలో, జూనియర్ కళాశాలలో పూర్తి చేసుకొని 2003 నుండి 2005 వరకు మరిపేడ నుంచి మళ్ళీ ఖమ్మం డిగ్రీ కళాశాలలో చదువుకున్నాను. ఆ ఖమ్మం డిగ్రీ కళాశాలలో చదువుకున్న క్రమంలో అనేక అంశాలు మన జీవితానికి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాం, ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్నామని ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఆత్మధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మన మీద మనకు ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే ఆ సౌకర్యాలు, ఆ వనరులను మనకు అనుగుణంగా మనం మలుచుకొని ప్రభుత్వ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, వాళ్ళ నుండి మనం అనేక విషయాలను నేర్చుకొని స్ఫూర్తిగా తీసుకొని మనలో ఉన్న ఆసక్తిని పెంపొందించుకొని మనం ఒక చక్కటి ఒక సన్మార్గాన్ని ఎంచుకోవాల్సిన బాధ్యత చదువుకున్న వ్యక్తులుగా మనకు అవసరం ఉంది. ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాల్లో నుండి, తండాల నుండి వచ్చే బిడ్డలకు మనకు చాలామందికి కొన్ని అపోహాలు ఉంటాయి. చాలామందికి మనలో ఒక నెగిటివ్ థాట్స్ను, మనం చదువుతామా, మనం కష్టపడతామా, మనం సక్సెస్ అవుతామా అనేది కొన్ని ఆ నెగిటివ్ థాట్ని పారదోలి పాజిటివ్ థింక్ను మనం పెంపొందించుకోవాలి. ఆ పాజిటివ్ థింక్ ఏంటంటే, మనం ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న క్రమంలో ప్రభుత్వ కళాశాలలో అనేక అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఆ అవకాశాలు ఏంటంటే చదువుతో పాటు సామాజిక అంశాల్లో కావచ్చు, సాంస్కృతిక రంగాల్లో కావచ్చు, క్రీడా రంగాల్లో కావచ్చు, మరి ఇతర ఎన్సిసి, ఎన్ఎస్ఎస్లో కావచ్చు. నేను ఈ అన్నిటి రంగాల్లో బాగా ఆసక్తిని చూపించేవాడిని. ఎన్ఎస్ఎస్లో కూడా మంచి ఆసక్తిని చూపించేవాడిని. ఎన్సిసిలోని ఒక క్యాడర్ స్థాయి నుండి ఎన్సిసి సీనియర్ అండర్ ఆఫీసర్ స్థాయికి, సీనియర్ అండర్ ఆఫీసర్ స్థాయి అంటే జాతీయ స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో కూడా మనం రిపబ్లిక్ డే కూడా మనం పరేడ్లో పాల్గొంటాం. ఆ స్థాయికి
అంచెలంచెలుగా ఎదిగి మనం ఒక మంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని మనం చదువుతూ పాటు ఒక భుజం మీద ఈ అదనంగా అంటే సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాల్లో, ఎన్సిసిలో బాగా ఆసక్తిని చూపించేసి వాటిలో కూడా మంచి మన యొక్క ప్రతిభను కనబరిచి మనదైన శైలిలో వందలాది మంది విద్యార్థుల్లో మనకంటూ ఒక ప్రత్యేకతను, మనకంటూ ఒక మన పర్ఫార్మేషన్ చూపించినప్పుడు దాంట్లో ఎన్సీసీలో కూడా సీనియర్ ఆఫీసర్గా ఎదిగి 11 ఆంధ్ర బెటాలియం నుండి ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్ వరకు ఎదిగానమ్మా. సూపర్ సార్. అది మన జీవితానికి ఒక దిశ, ఒక టర్నింగ్ పాయింట్గా నేను భావించవచ్చు. ఎందుకు మనకు టర్నింగ్ పాయింట్ అంటే మనం కూడా కష్టపడితే క్రమశిక్షణతో, ఏకాగ్రతతో మంచిగా కృషి చేస్తే దేన్ని అయినా రాణించగలము. మనకు ఉండే ఆసక్తిని మనం కనుక ఆచరణలో పెట్టుకుంటే తప్పకుండా అంచెల వారీగా ఎదగవచ్చు అనేది నాకు చక్కటి గుణపాఠాన్ని, టర్నింగ్ పాయింట్ ఇది. ఎన్సిసి ఒక క్రమశిక్షణ, యూనిట్ అండ్ డిసిప్లిను మనలో ఒక చక్కటి మంచి అంశాలను పెంపొందించడం జరిగింది. వాటి నుండి అనేక విషయాలను నేర్చుకొని ఎన్సిసి పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఆగకుండా డిగ్రీ పూర్తి చేసుకొని 2008 నుండి 10 వరకు సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియులో పీజీ సీటు కొట్టి మళ్ళీ అక్కడ నుండి అక్కడ కూడా హెచ్సియు అంటే నార్త్, ఈస్ట్, సౌత్ అన్ని రాష్ట్రాల నుండి స్టూడెంట్స్ వస్తూ అది ఒక చక్కటి ఒక లౌకిక సంస్కృతి. అంటే అన్ని కులాలకు మతాలకు అతీతంగా అన్ని రకాల విద్యార్థులు ఉంటారు. వాళ్ళతో ఇమిడి, వాళ్ళతో కలిసి వాళ్ళలో కూడా మనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించడం కోసం కృషి చేశాను. అక్కడ కూడా స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లు జరుగుతాయి. ఆ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లో కూడా చైర్మన్గా గెలిచి అక్కడ 2 సంవత్సరాలు సేవలు అందించిన, హాస్టల్ చైర్మన్గా సేవలు అందించి అక్కడ కూడా మనదైన శైలిలో ముద్ర వేసుకున్నా. చదువుతో పాటు సామాజిక, సాంస్కృతిక ఒక బాధ్యతలను పెంపొందించుకొని ఒక భుజం మీద చదువు, మరొక భుజం మీద ఇలాంటి అంశాల మీద మనం ఒక సొసైటీకి, సమాజానికి ఒక అంకిత భావంతో, సేవాభావంతో పనిచేయాలనే ఒక తాపత్రాన్ని, నాలో ఉన్న ఆసక్తిని, నాలో ఉన్న సృజనాత్మకమైన శక్తిని వెలికితీసి వేల మందిలో కానీ 100 మందిలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, 100 మందిలో మనకంటూ ఒక గౌరవం ఉండాలి, మనమంటూ ఒక హుందాగా ఉండాలి, మనమంటూ ఎందులో తక్కువ కాదని మన మీద మన నమ్మకాన్ని, నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నందుకే ఇవాళ నా విద్యా ప్రస్థానం విజయవంతంగా కొనసాగింది. ఆ విద్యా ప్రస్థానం విజయవంతంగా కొనసాగడమే కాకుండా ఆ క్రమంలోనే తెలంగాణ మూవ్మెంట్ ఉండడం, ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరగడం, తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీల పాత్ర పోషించాను. విద్యార్థి సంస్థలు కానీ విద్యార్థి జేఏసీలో కూడా ఒక క్రియాశీల పాత్ర పోషించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించి సెంట్రల్ యూనివర్సిటీ నుండి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ఉద్యమాల్లో కూడా క్రియాశీల పాత్ర పోషించి నాయకత్వం వహించడంలో నేను కూడా ఒక క్రియాశీలకంగా ఉండడం అది నాకు గర్వకారణమే కాకుండా సాధించిన తెలంగాణలో మన పాత్ర ఉండడం ఒక గొప్ప పరిణామం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆ సెంట్రల్ యూనివర్సిటీ నుండి మళ్ళీ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి కూడా ఓయూ యూనివర్సిటీ వరకు ఆ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోయింది. విద్యార్థి మూవ్మెంట్లో అంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చా విద్యార్థి నాయకులుగా మేము అందరం భాగస్వామ్యమై పాదయాత్రలు, బస్ యాత్రలు, సైకిల్ యాత్రలు, పోరాటాలు, ర్యాలీలు, అనేక సందర్భాల్లో పోరాటంలో అరెస్టులు కావడం, జైలుకి వెళ్ళడం, అనేక అంశాలు అంటే మన జీవితం మైలురాయిగా చెప్పుకోవడానికి అనేక అంశాల నుండి గుణపాఠం నేర్చుకున్నాం, అనేక అంశాల నుండి మంచిని నేర్చుకున్నాం, అనేక అంశాలని మనకు అనుకూలంగా మలుచుకొని మనం ఒక సన్మార్గంలో నడవాలి, మనం ఈ సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఈ సమాజానికి ఒక ఆదర్శదాయకంగా ఉండాలి. ఒక మారుమూల పల్లెల్లో, తండాల్లో, గ్రామాల్లో పుట్టిన బిడ్డ కూడా ఎందులో తక్కువ కాదని నిరూపించాలంటే కేవలం మనం మంచి ఆసక్తితో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు. మన యొక్క ఆశయాలను, మన యొక్క ఆలోచనను ఆచరణలో పెట్టి మంచి పట్టుదలతో, నిబద్ధతతో కృషి చేస్తే ఏదైనా సక్సెస్ కావచ్చు అనే ఒక ఉద్దేశంతో నా జీవితం మారుమూల గిరిజన తండాల నుండి స్టార్ట్ అయిన జీవితం ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేక ఉద్యమాలకు వెలుగునిచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేక జీవితాలకు అనేక మందిని శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్గా, రాజకీయ నాయకులుగా, సేవకులుగా అనేక రకాల్లో తీర్చిదిద్దిన
ఆ విశ్వవిద్యాలయం సరస్వతి నిలయంలో నా పిహెచ్డి పూర్తి చేసుకోవడం, వెంటనే ఈ తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ నోటిఫికేషన్ రావడం, దాన్ని నేను అప్లై చేసుకోవడం, మళ్ళీ ఈ చక్కటి అవకాశం నాకు దొరకడం ఒక అరుదైన అవకాశంగా నా జర్నీ ఈ విధంగా సాగింది. సూపర్ సార్. సార్ మీరు అన్నట్టు చిన్న గ్రామం నుండి వచ్చినప్పుడు చాలా ఒడిదుడుకులు ఉంటాయి. మామూలుగా సిటీలో చదువుకున్న వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ ఉండవు అంటారు. ఇదే మెయిన్గా ఇచ్చే కంప్లైంట్. మనకి స్కూల్కి వెళ్ళడానికి కూడా సరైన వసతులు ఉండవు, వెహికల్స్ ఉండవు, సైకిల్ వెళ్ళాలి లేకపోతే కాలినడకన వెళ్ళాలి, లేదా స్పోర్ట్స్లో ఏదైనా పార్టిసిపేట్ చేయాలని దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండదు. ఇవే కాకుండా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారన్నారు కాబట్టి ఆర్థికంగా కూడా అంత బలంగా ఉండుండరు. సో ఇంట్లో ఉన్న ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు పని చేయాల్సిన సిచ్యువేషన్ ఉండుంటుంది. ఇవి ఎలా మీ సక్సెస్కి ఎలా అడ్డుపడ్డాయి, వాటిని మీరు ఎలా అధిగమించారు సార్? మనం ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో పుట్టిన బిడ్డలం. మన తల్లిదండ్రులు రెక్కడాడితేనే బుక్కెడు పువ్వ, వాళ్ళ కష్టాన్ని వాళ్ళ చెమటల్ని ఓడ్చి నిరంతరం కూలి చేయడం, నిరంతరం కూరగాయలు అమ్ముకోవడం, నిరంతరం ఏదో ఒక శ్రమను చేస్తే, ఏదో ఒక పనిని చేస్తే ఆ రోజు ఆ పూట గడవడం, ఆ రోజు ఆ కుటుంబానికి 3 పూటలు అన్నం దొరకడమే చాలా గగనం ఆ రోజుల్లో ముఖ్యంగా. నేను నిజంగా చెప్పాలంటే మేము పుట్టిన క్రమంలో చాలా సమస్యలు వచ్చాయి, అనేక ఇబ్బందులు తలెత్తాయి. వాటి నుండి మనకు ఒక కసి, వాటి నుండి అనేక అనుభూతులు, అనేక అవమానాలు, అనేక సన్నివేశాలు, సంఘటనలు, వాటిని అన్నిటినీ నేరుగా ప్రత్యక్షంగా కళ్ళారా చూసిన వ్యక్తిగా మనం కూడా మళ్ళీ మన జీవితాల్లో మళ్ళీ మనకు ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుండే మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి, మనకంటూ ఒక కష్టపడే తత్వాన్ని మనలో పెంపొందించుకోవాలనేది నేరుగా తల్లిదండ్రుల యొక్క ప్రేమ, అభిమానం, వారు కష్టపడే ఆ పనిని చూసి మన మనసులో మనం కుమిలిపోయి వాటిని మనం ఒక ఆచరణలో పెట్టుకొని మనకుండే ఆ తల్లిదండ్రుల కష్టాలు, తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను మనం పారదోలాలన్నా, స్వస్తి పలకాలంటే ఏకైక లక్ష్యం చదువుని అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని కనుక మన జీవితాన్ని మనం మొదలు పెడితే, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో ఉన్న మన తల్లిదండ్రులు కష్టపడుతున్న కష్టాలలో మనం చదువు వైపు కనుక ఆ కష్టాన్ని వాటిని ఇష్టంగా మలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే ఒక మంచి తపన పట్టుదలతో నా జీవితాన్ని ప్రస్థానాన్ని కొనసాగించి ఆ కష్టాన్ని రూపుమాపడం కోసం తల్లిదండ్రులు ఏదైతే నా మీద నమ్మకం పెట్టి చదివించారో వాటిని అన్నింటినీ రూపుమాపడం కోసం నేను నిరంతరం కష్టపడేవాడినమ్మా. వాటి నుండి నా ఆశయాలను ఆచరణలో పెట్టుకొని నేను ఒక ప్రణాళిక ప్రకారంగా చదువుకొని దశల వారీగా ఎదిగిన నా ప్రస్థానం. అంతే తప్ప దీంట్లో మనం ఏ మంత్రం చేయకపోవడం, ఎలాంటి తంత్రం చేసి మంత్రతంత్రం అనేది ఏముండదు. ఎవరైనా ఈ సందర్భంగా అందరికీ, విద్యార్థి లోకానికి కానీ, వ్యవస్థకు కానీ, ఈ యువ సమాజానికి నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి వ్యక్తుల్లో ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం కూడుకున్న యువతకు నా సూచన ఏంటంటే, మన తల్లిదండ్రులు, మన కుటుంబ నేపథ్యం, మన సామాజిక నేపథ్యం మన చదువులకు ఎక్కడా అడ్డం కాదు. వారి నుండి మనం గనక స్ఫూర్తిగా తీసుకొని వారి కష్టాలను మనం పారదోలాలంటే మంచి ప్రణాళిక పరంగా మనం చదువుకొని మనకంటూ విద్యార్థి దశ నుండి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. విద్యార్థి దశ నుండే మనకంటూ ఒక స్పష్టత ఉండాలి. నువ్వు ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా, కలెక్టర్ అవుతావా, లేకపోతే ఒక శాస్త్రవేత్త అవుతావా, ఒక ఇంజనీర్ అవుతావా, ఈ దేశానికి నేను కూడా సేవను అందించాలి, ఈ దేశ పౌరుడిగా రేపటి భావి భారతదేశానికి నేను ఒక ఉత్తమ పౌరుడిగా ఎదగాలనే ఒక సంకల్పం నీలో ఉంటే ఆ సంకల్పాన్ని, నీ ఆశయాలను నువ్వు ఆచరణలో పెట్టుకొని మంచి ఆసక్తిని కనబర్చి మంచి గురువులు బోధించే పాఠాలను ప్రేరణగా తీసుకొని కనుక నువ్వు చదువుకుంటే నీ జీవితానికి నువ్వే మైలురాయిగా, నీ జీవితానికి నువ్వే దిశ నిర్దేశించుకొని ఒక రాజమార్గాన్ని పెట్టడానికి అవకాశం ఉంటుందన్నది మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే మనం అదే తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను ఇష్టంగా మలుచుకొని ఆ కష్టాలను రూపుమాపాలంటే మనం చదువు రంగంలో మలుచుకోవాలి, చదువును ఆయుధంగా చేసుకోవాలి. చదువును ఆయుధంగా చేసుకొని అదే పట్టుదలతో, అదే కసితో, అదే ఉత్సాహంతో, అదే లక్ష్యంతో నువ్వు చదువు వైపు కనుక ప్రయాణం చేస్తే ఇవాళ అనేక మంది సక్సెస్ స్టోరీస్ చూడండి. అనేక మంది ఇవాళ విజయవంతంగా సక్సెస్ కావడానికి వ్యక్తుల్లో మ్యాక్సిమం గ్రామీణ నేపథ్యంతో కూడుకున్న బిడ్డలే ఉంటారు. ఎందుకు గ్రామీణ నేపథ్యంతో కూడుకున్న బిడ్డలు ఉంటారంటే వీళ్ళ దగ్గర పట్టుదల కానీ, పనిచేయడే కష్టపడే తత్వం కానీ, క్రియేటివిటీ చేయడం కానీ, హార్డ్ వర్క్ చేయడం కానీ ఎక్కడ వెనకడుగు వేరు. చాలామంది యూత్ ఏంటంటే అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో డిస్టర్బ్ అవుతారు, కానీ మ్యాక్సిమం యూత్ ఆ కష్టపడే తత్వం, క్రియేటివిటీ చేసే అన్ని
లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మంచి శక్తి సామర్థ్యాలు ఉంటాయి, మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది, మంచి సాహసం ఉంటుంది, తెగింపు ఉంటుంది, పట్టుదల ఉంటుంది, సంకల్పం ఉంటుంది. కానీ దాన్ని ఒక చక్కటి సన్మార్గంలో పెట్టుకొని మన జీవితాన్ని మనం కనుక ఒక చక్కటి ప్రణాళిక రూపొందించుకొని మంచి క్రమశిక్షణతో, మంచి పట్టుదలతో, మంచి ప్రేరణగా తీసుకొని కనుక మనం చదువుకుంటే ఎంతటి లక్ష్యాన్నైనా మనం సాధించడం అవలీలగా, సులభంగా సాధించి విజయవంతంగా మన జీవితాన్ని మనం 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండే జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. సార్ మీకు అంటే మనకు ఒక గోల్ పెట్టుకోవడం అనేది ఒకటి, కానీ ఆ గోల్ మీద దృఢత్వం, సంకల్పం అనేది నా లైఫ్లో ఈ సిచ్యువేషన్ తర్వాత నా గోల్ మీద నాకున్న దృఢత్వం, గురి చాలా పెరిగాయి అన్న సిచ్యువేషన్ ఏమైనా ఉన్నా సార్? అంటే ఏదైనా అవమానం ఎదుర్కోవడం కానీ, దీని తర్వాత నేను ఈ పరిస్థితులు మారాలి ఇంకా అని దృఢంగా నిర్ణయించుకున్న సిచ్యువేషన్? ముఖ్యంగా మన తల్లిదండ్రులు, మన గ్రామీణ నేపథ్యం, మన ఎదుగుదలను చూసి మన గ్రామంలో ఉన్న మన తల్లిదండ్రులు గ్రామాల్లో ఉండే ఎక్కువగా ఇరుగు పొరుగు సమస్యలు బాగా తలెత్తుతూ ఉంటాయి. అవి మేజర్గా నా ఎదుగుదలకు, నాలో ఒక కసిని, నాలో పట్టుదలను నన్ను పెంపొందించింది ఏంటంటే మన చుట్టుపక్కల మనలో ఉన్న ఆ వాతావరణం, ఆ పరిస్థితులు, ఆ పరిణామాలు, ఎన్నో అవమానాలు, అడుగడుగున సమస్యలు తలెత్తడం, వాటి నుండి కూడా మనలో ఒక పట్టుదల, ఒక కసి ఎంతో మనల్ని చేసినాయి అనేక సందర్భాల్లో. సో ఆ విషయాలు ఇప్పుడు మనం చెప్పుకోవడం ఎందుకని అనేక సంఘటనలు మనల్ని చాలా విషయాలుగా మనల్ని ఇబ్బంది పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఏముంటుందంటే అమ్మ, ఒక కుటుంబం ఎదుగుతుందంటే ఇంకో కుటుంబం భరించదు. అంటే ఈ ఈర్ష్య, ద్వేషం, ఈ చిన్న చిన్న అంశాలు బాగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో కష్టపడి కుటుంబం కానీ, తల్లిదండ్రులు కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటూ మనల్ని, మన పిల్లలు మంచిగా చదువుకోవాలి, మన బిడ్డలు మళ్ళీ మేము పడుతున్న కష్టాలు, మేము ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులు మళ్ళీ వాళ్ళ భవిష్యత్తులో, వాళ్ళ జీవితాల్లో ఇవి కనబడవద్దని వాళ్ళు మంచి ఒక ప్రణాళికతో వాళ్ళు చదివిస్తూ ఉంటారు. వాళ్ళకుండే అవగాహన మేరకు, వాళ్ళకుండే ఆలోచన మేరకు. వాటిలో మనం కొన్ని సందర్భాల్లో అనేక సంఘటనలు ఎదుగుతూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతంలో మేము చదువుకునే క్రమంలో మా దగ్గరలో స్కూల్ లేకపోవడం, మా బావోజీగూడెం విలేజ్ నుండి మనం మరిపేడ స్కూల్ వరకు రోజుకు 12 కిలోమీటర్ల దూరం నడిచిపోవడం, నడిచి రావడం, ఇట్లా అనేక, అంటే పక్క వాళ్ళు మనతో పాటు సైకిల్ తొక్కుని పోవడం, బండ్ల మీద పోవడం, బస్సుల మీద పోవడం, ఆటోల మీద పోతున్న క్రమంలో మనమేంది, మన భవిష్యత్తు ఏంది, మన ఈ జీవితం ఏంది, ఈ బతికేంది, మనం రోజు ఇక్కడ నుండి నడిచి రోజు హై స్కూల్కి వెళ్ళి 9వ తరగతి 10వ తరగతి చదివి రావడం ఏందని అనేక సందర్భాల్లో మనలో అనేక ఆశ్చర్యానికి, అవమానానికి, అనేక నిరుత్సాహానికి కూడా గురి చేసింది. అనేక కష్టాలు తలెత్తినాయి. వాటిని మనం ఇష్టంగా మలుచుకొని ఎక్కడైనా ఈ చదువు, ఈ గుణపాఠం, వీటి నుండి నేర్చుకున్న ఈ లెసన్ని మనం భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి రాకుండా ఉండాలంటే మంచి ప్రణాళికతో, మంచి క్రమశిక్షణతో మంచిగా చదువుకొని, చదువుని ఆయుధంగా చేసుకొని ఉన్నతమైన స్థాయిలో ఎదిగితే ఏ సమస్య అయినా పరిష్కారం చేయవచ్చు అనే ఒక మంచి ఆలోచనతో మనం చదువుకున్నాం. ఆ కష్టాలు మరుపురానివి. అంటే రోజుకు 12 కిలోమీటర్ పుస్తకాలు తీసుకొని ఆ స్థాయిలో చదివి మళ్ళీ రావాలంటే చాలా ఇబ్బందులు ఎత్తుతున్నాయి. అలాంటి వాటిని అధిగమించి కష్టపడి చదివి అంచెల వారీగా, ఇప్పుడు చెప్పిన విధంగా అంచెల వారీగా ఎదగడానికి ఒక చక్కటి అవమానాలే మన విజయాలకు ఇవాళ తొలిమెట్టుగా నిలిచాయి. ఆ కష్టపడే తత్వమే, ఆ కసి, ఆ ఉత్సాహం, ఆ పట్టుదల ఇవాళ ఈ విజయానికి ఒక మైలురాయిగా నిలబడ్డాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సార్, మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్ పోస్ట్ పడినప్పుడు మీరు అప్లై చేయాలి అన్న ఆలోచన, అంటే దీనికే అప్లై చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మిగతా గోల్ వేరే ఉన్నిందా, లేదా ఈ పోస్ట్ చూసి మీరు అప్లై చేసుకోవాలి అని అనిపించిందా? బేసిక్గా చిన్నప్పటి నుండి హాస్టళ్లలో విద్య చదువుకున్న క్రమంలో ఒక విద్యార్థి నాయకుడిగా మంచి ఆసక్తిని, మంచి ఆలోచనలను, ప్రతి విషయంలో ఒక అంకిత భావంతో, సేవాభావంతో పనిచేయాలనే ఒక బాగా మనలో ఆలోచన ఉండేది. అది స్పోర్ట్స్ రంగంలో కావచ్చు, క్రీడా రంగంలో కావచ్చు, సాంస్కృతిక రంగంలో కావచ్చు, మరి ఇతర రంగాల్లో, ఏ రంగంలో అయినా మనదైన శైలిలో ఈ సమాజాన్ని సేవ చేయాలి అనే ఒక సంకల్పం, ఆ పట్టుదల మనలో ఉండడం వల్ల బేసికల్గా స్కూల్ నుండి, హాస్టల్ నుండి, డిగ్రీ నుండి ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత హెచ్సియులో, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఈ సామాజిక నేపథ్యం, సామాజిక దృక్పథం, ఒక సేవాభావం అనేది మనలో పుష్కలంగా మనం అలవర్చుకున్నాం. అంటే కష్టపడాలి, ఒక సమాజానికి సేవ చేయాలని.
ఈ రంగాల్లో మనం పనిచేస్తున్న క్రమంలో మన హక్కుల గురించి, విద్యార్థి హక్కుల గురించి, విద్యార్థి చట్టాల గురించి, విద్యా హక్కు చట్టాల గురించి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమాల గురించి, తెలంగాణ ఉద్యమ సామాజిక అంశాల గురించి, తెలంగాణ నష్టపోతున్న నీళ్లు, నిధులు, నియామకాల అంశాల గురించి అనేక అంశాల్లో మనం పరిపూర్ణమైన అవగాహన పెంపొందించుకోవడం, పరిపూర్ణంగా ఆ అంశాల మీద అవగాహనను పెంపొందించుకొని అవగాహన చేసుకొని ఆ రోజుల్లోనే నేను ఆర్టికల్స్ రాయడం, ఇటు ఒక నా కలం నా గలం, నా జీవితంలో చదువుతో పాటు చదువుని మనం వ్యాసాలు రాయడం, ఏ అంశాలైనా మనకు తట్టిందంటే ఆ అంశాల గురించి వ్యాసాలు రాసి దాన్ని పత్రికల్లో ప్రచురణ చేయడం అనేది చిన్న వయసు నుండే అలవర్చుకున్నాను. ఆ వ్యాసాలను ప్రచురణ చేయడం వల్ల, తర్వాత హక్కుల గురించి తెలుసుకోవడం వల్ల, రాజ్యాంగం గురించి, రాజ్యాంగంలో ఉన్న చట్టాల గురించి, రాజ్యాంగంలో ఉన్న జ్యుడిషియల్ సిస్టమ్ గురించి చిన్నప్పటి నుండి డిగ్రీ స్థాయి, పీజీ స్థాయిలో మనం పనిచేస్తున్న క్రమంలో అన్నీ తెలుసుకోవడం. ఇది సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అక్టోబర్ 12న ఈ చట్టం ఏర్పడడం జరిగింది. ఈ చట్టం యొక్క గొప్పదనం ఏంటంటే, సమాచార హక్కు చట్టం సామాన్యులకు ఒక వజ్రాయుధం లాంటిది, సామాన్యులకు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం, అంటే ప్రభుత్వ పాలనలో ఉండే ప్రజల సమాచారం ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఆ అధికారి దగ్గర ఉన్న సమాచారం తెలియజేయాలి. అంటే సమాచారం తెలుసుకోవడం అనేది ప్రజల హక్కు అయితే, సమాచారం ఉన్న అధికారి ఆ సమాచారాన్ని వెల్లడించవలసిన బాధ్యత, విధి ఆ అధికారిది. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప అరుదైన అవకాశం, ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో మనం కూడా ఈ సమాజానికి సేవ చేయవచ్చు. అవినీతి రహితమైన పాలనగా, అవినీతి రహిత సమాజాన్ని తీర్చిదిద్దడానికి కూడా సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధం లాంటిది, సామాన్య ప్రజలకు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది అనేది బాగా మనం తెలుసుకున్నాం. ఆ అంశాల మీద మాట్లాడినాం. అనేక సదస్సుల్లో, కార్యక్రమాల్లో మనం పాల్గొన్నప్పుడు ఆ విషయాల గురించి చెప్పేవాళ్ళం, హక్కుల గురించి. అది మనకు చాలా విషయాలను, చాలా అంశాలను నేర్పించిన క్రమంలో ఏదైనా ఈ చట్టం గురించి, హక్కుల గురించి మనం తెలుసుకోవాలనేది మనకు ఉన్న తాపత్రయం, ఆ పట్టుదల మనకు బాగా పనిచేయడం, ఈ నోటిఫికేషన్ రావడం, ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో మనకుండే జర్నలిజం బ్యాక్గ్రౌండ్ కావచ్చు, పిహెచ్డి కంప్లీట్ కావచ్చు, మన సామాజిక సాంస్కృతిక రంగాల్లో సేవలు అందించిన సేవలు కావచ్చు, ఇవన్నీ మనకు చాలా దాంట్లో ప్లస్ అయ్యి ఆ నోటిఫికేషన్లో మనం అప్లై చేయడం, ఆ నోటిఫికేషన్లో మనకున్న ఎలిజిబిలిటీ, మనకున్న క్రైటీరియా అన్నీ చాలా తోడ్పడ్డాయి. అంటే అన్ని అంశాలు మనకు చాలా ఉపయోగపడ్డాయి. అంటే ఈ అంశాలు మనకు తోడవడం, ఆ అవకాశం నాకు దొరకడం, ఆ అవకాశాన్ని నేను మళ్ళీ సేవా భావంలో, మంచి సర్వీస్ ఓరియంటెడ్లో మంచి సేవలు అందించడం, అది మన జీవితానికి ఒక మంచి గుర్తింపును, హోదాను తీసుకొచ్చిందని నేను నమ్మిన. సార్, నేను మీది ఇంటర్వ్యూ చేసే ముందు మీ గురించి సర్చ్ చేస్తున్నప్పుడు చాలా వరకు ఫోటోల్లో మీ అమ్మగారితోనే కనిపించారు మీరు. నాకు దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మీ అమ్మగారు కూడా చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళు. అంటే ఆ గ్రామానికి ఇట్లా పర్టికులర్గా వర్డ్స్లో వాళ్ళు చెప్పలేకపోయినా, బట్ మనస్పరంగా ఆవిడ చాలా ఉన్నత భావాలు కలిగిన వారుగా లా కనిపిస్తున్నారు. మీ అమ్మగారి గురించి కొంచెం, సక్సెస్లో అమ్మగారి పాత్ర ఎలాంటిది? బేసికల్గా అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు మంచి పెద్ద కుటుంబం, సామాజికంగా అన్ని ఆర్థికంగా మంచి నిలదొక్కొని ఒక ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చిన అమ్మవారు. బేసికల్గా మా నాన్నగారు కూడా చిన్నప్పటి నుండి గ్రామాల్లో, తండాల్లో మంచి ఒక నాయకత్వాన్ని చేయడం, ఎక్కడ అధైర్యపడే వ్యక్తి కాదు, మంచి ధైర్యంగా మంచి ఏ పనినైనా, ఏ కార్యక్రమానైనా గ్రామం నుండి జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారుల దగ్గర వెళ్ళి పనిచేసే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి, మంచి నాయకత్వం, వారి స్థాయిలో, వారి నేపథ్యంలో వారు పనిచేసే వ్యక్తి. వారి నుండి మనం అనేక విషయాలు ఏంటంటే, ఏ పనినా చేసినా, ఏ పనిలో నేను నా జీవితాన్ని కొనసాగించినా వాళ్ళు ఎప్పుడూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించడమే కానీ, ఎప్పుడూ నన్ను అడ్డుపడడం కానీ, నిరుత్సాహపరచడం కానీ అలాంటి ఎక్కడ జరగలేదు నా లైఫ్ స్టైల్లో. నేను ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ అంశాన్ని ఎంచుకున్నా, నేను ఎటువైపు అడుగులేసినా వీడి మీద అంటే నా మీద వాళ్ళకు నమ్మకం. ఏ పని చేసినా మంచి పని చేస్తాడు, తన జీవితం గురించి చేస్తాడు, కుటుంబం గురించి, సమాజం గురించి సేవాభావంతో పనిచేసే ఒక మనసు, వ్యక్తిత్వం అనేది దగ్గరగా అర్థమైపోతుంది ప్రతి పిల్లలు. అది నన్ను గమనించారు, అబ్జర్వేషన్ చేశారు. చేసిన క్రమంలో కూడా వారు ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా నన్ను బాగా ప్రోత్సహించేవారు. నన్ను ఏ రోజు ఇబ్బంది లేకుండా నా మార్గాన్ని, నా యొక్క ఆలోచనను వెన్నుదట్టి ముందు ప్రోత్సహించడమే వారి దగ్గర నుండి నేను నేర్చుకున్న మంచిది.
అంటే నన్ను ఆ ప్రోత్సాహం ఇవాళ ఈ స్థాయికి ఈ ధైర్యాన్ని ఈ యొక్క ఆత్మశైర్యాన్ని పెంపొందించింది అనేది నేను నమ్ముతాను. ఆ క్రమంలో చాలామంది తల్లిదండ్రులకు ఆ స్థాయిలో ఎదిగిన తర్వాత మన వేషధారణ కానీ మన కుటుంబ నేపథ్యాన్ని చూసి మా వెలుగులోకి తీసుకురావడానికి ఇష్టపడరు. కానీ నేను రాష్ట్ర సమాచార కమిషనర్గా ఎదిగి ప్రమాణ స్వీకారం చేసుకున్న క్రమంలో కూడా మా తల్లిదండ్రుల మధ్య మా తల్లిదండ్రులతో ఆ వాతావరణాన్ని పంచుకున్న వ్యక్తిని. అంటే నేను తీసుకునే ఆ ఛార్జ్ తీసుకునే క్రమంలో కూడా మా బంజారా వేషధానంలో మా తల్లిదండ్రులను అమ్మను తీసుకొని వారి సమక్షంలో ఛార్జ్ తీసుకొని వారే నాకు దైవం, వారే నాకు అన్న సర్వం. ఎందుకంటే నా మీద ఏ నమ్మకంతో ఆ రోజు వారు ప్రోత్సహించి నన్ను ఒక జన్మనిచ్చి నాకు ఇవాళ ఈ స్థాయికి ఎదగడానికి నన్ను ఒక మంచి సన్మార్గంలో పెట్టింది తల్లిదండ్రులు. నన్ను తీర్చిదిద్దింది గురువులైన తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల గౌరవాన్ని మనం ఎప్పుడూ కాకూడదు. కాబట్టి వారి నుండే మొదలు కావాలని వారిని స్వయంగా నేను రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయం తీసుకొచ్చి వారితో ఆ రోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అది చాలా అరుదైన ఫోటో. ఆ రోజు చాలామంది దీన్ని సోషల్ మీడియాలో వెళ్ళిన తర్వాత చాలామంది ఆ స్థాయిలో ఆ హోదాలో ఉన్న తర్వాత మీరు అలా చూపించడానికి ఇష్టపడరు, కానీ మీరు స్వయంగా తల్లిదండ్రులకు మించింది దైవం వేరేది ఏం లేదనేది ఆ రోజు ఆ ఫోటో ప్రూవ్ చేసింది, అది రుజువు చేసింది. చాలా ప్రౌడ్ ఆఫ్ అని చెప్పి చాలామంది మంచి మంచి మెసేజ్లు, మంచి కాంప్లికేట్ అంటే ఎన్ఆర్ఐల నుండి కానీ ఢిల్లీ నుండి ఐఏఎస్ ఐపీఎస్లు చాలామంది కొలీగ్స్, చాలామంది ఫ్రెండ్స్, చాలామంది పెద్దోళ్ళు దాన్ని చూసిన వాళ్ళు. అంటే మనం ఏ పని చేసినా 10 మందిని స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మనం ఏ పనిలో మనం చేస్తున్న క్రమంలో ఇతరులకు అది చూసి ఒక ఆదర్శాన్ని, స్ఫూర్తిని, ఒక మంచి స్పిరిట్ని ఇవ్వాలనేది కోరుకుంటూ ఉంటారు. మంచి కాన్ఫిడెంట్ని పెంపొందించాలి అనేది కోరుకునే తత్వం ముందు నుండి ఉండడం, నేను దాన్ని ఫాలో కావడం. మనం అదే అంటే లక్షల మంది ఉన్నా, వేల మంది ఉన్నా అందరిలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, మనకంటూ ఒక గౌరవం ఉండాలి, మనకంటూ ఒక ప్రత్యేకమైన క్రియేటివిటీ ఉండాలి అని కోరుకునే వ్యక్తిని ముందు నుండి. అవన్నీ మనం ఏది చేసినా మనకు చేసే కార్యక్రమాలు 10 మందిని దోహదపడి స్ఫూర్తినిచ్చేవి చేస్తూ ఉంటాననేది అదొక ఉదాహరణ ఆ ఫోటో. సార్, మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పదవి చేపట్టిన తర్వాత మీ తాండాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా అంటే పరిస్థితుల మీద వర్క్ చేయడం కానీ, లేకపోతే అక్కడ వాళ్ళకి మీ పదవి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దాని ద్వారా వాళ్ళకి ఎలా హెల్ప్ అయింది సార్ మీ తండా వాళ్ళకి? నేను బేసికల్గా తండా వాళ్ళకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా, దేశవ్యాప్తంగా ఉన్నా, ఎక్కడున్నా సమాచార హక్కు చట్టం అనేది చాలా గొప్ప చట్టం. ఈ సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12న ఏర్పడింది. ఈ చట్టం ప్రతి పౌరుడు దీని గురించి తెలుసుకొని అవగాహన పరచుకోవడం కూడా చాలా అవసరం. ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాలలో, ప్రపంచ రాజ్యాంగంలో అతిపెద్ద రాజ్యాంగం భారతదేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. ఈ భారతదేశం ఈ ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద రాజ్యాంగానికి 2 సంవత్సరాల 18 నెలల 11 రోజులు రాసించి రాజ్యాంగ పీఠికాన్ని భారతదేశానికి అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూలు, అంత గొప్పగా ఉన్న ఈ రాజ్యాంగంలో మన ప్రాథమిక హక్కులు, మన విధులు, మన యొక్క విధి విధానాల గురించి తెలుసుకోవాల్సిన గురుతర బాధ్యత ఈ సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు మీద ఉందనేది నేను గుర్తు చేస్తున్నాను. మన హక్కులు, మన విధుల గురించి మనం తెలుసుకుంటే ఈ సమసమాజ స్థాపన కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళలు కన్న కళలు సమాజం పరిపూర్ణంగా అమలవుతాయని నేను నమ్మిన బిడ్డగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మన హక్కులు, మన విధులు, మన విధానాల పట్ల మనకు అవగాహన లేకపోతే మనకు సమస్యలు వచ్చినా, మనకి ఎలాంటి ఇబ్బందులైనా వాటిని మనం పరిష్కారం చేసుకోవడాన్ని, వాటి నుండి అధిగమించడానికి మనం అందరం అంధకారంలో మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన చట్టాల గురించి, మన హక్కుల గురించి, విధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే సమాచార హక్కు చట్టం 31 సెక్షన్లతో ఈ చట్టం ఉందమ్మా. ఈ చట్టాన్ని 2005లో తీసుకొచ్చారని చెప్పాను. కాబట్టి ఈ 31 సెక్షన్లు చాలా విలువైన సెక్షన్లు. అంటే మనం ఈ చట్టంలో ఉన్న సెక్షన్ల గురించి కనుక మనం పరిపూర్ణమైన అవగాహన ఉంటే దీన్ని ఉపయోగించుకోవడం ఎలా, దీని ద్వారా ఎలాంటి సమాచారం పొందొచ్చు, ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు, ఈ సమాచారం ద్వారా మనం ఈ సమాజానికి ఏం అందించవచ్చు అనేది ఫస్ట్ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఫస్ట్ మనం తెలుసుకోవాలని సమాజానికి, యువతరానికి, మీడియా, సామాజిక అన్ని రంగాలలో నేను నిరంతరం కృషి చేస్తాను.
ప్రతి వారంలో శనివారం కానీ ఆదివారం వచ్చింది ఒక రోజుల్లో దొరికిందంటే ఏదో ఒక డిగ్రీ కాలేజీకి, ఏదో ఒక కళాశాలకు, ఏదో ఒక గురుకుల సొసైటీకి, ఏదో ఒక ప్రాంతంలో అవేర్నెస్ కార్యక్రమానికి వెళ్ళిపోతూ ఉంటాను. ఆ అవేర్నెస్ను కూడా ఎట్లాంటి అవేర్నెస్ చేస్తాను, సామాజికంగా సమాజాన్ని చైతన్యపరచడానికి, సమాజాన్ని ఒక సన్మార్గంలో ఉపయోగించుకోవాలి కానీ చట్టాన్ని దుర్వినియోగపరిచే విధంగా ఉండకూడదు. ఈ చట్టం ద్వారా ఉన్న ప్రయోజనాలు, ఈ చట్టం ద్వారా ఉన్న ఉపయోగాలను ఉపయోగించుకొని ఈ సమాజానికి ఒక మంచి ఆదర్శవంతమైన పౌరులుగా మనం ఎదగాల్సిన అవసరం ఉందని కూడా చెప్తూ ఉంటాను. ఇదే క్రమంలో మీ గ్రామాలకు, మీ పల్లెలకు మీరే కథానాయకులు కావాల్సిన బాధ్యత ముఖ్యంగా ఈ యువతరం మీద ఉందనే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో గుర్తు చేసిన. యువత మన సమాజానికి, మన దేశానికి ఒక మంచి ఆయుధం, మంచి సంపద. ఎందుకంటే యువత గనక మనకు ఉన్న వనరులను మనము ఉపయోగించుకొని, మనకుండే అవకాశాలని మనం ఉపయోగించుకొని, మన యొక్క ఆర్థిక అసమానతలు రూపుమాపాలన్నా మన యొక్క శక్తి సామర్థ్యాలను మనం ఉపయోగించుకొని మనం మానవ వనరులుగా తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ యువత కనుక క్రియేటివిటీ, హార్డ్ వర్క్, మానవ వనరులుగా కనుక తయారయ్యి దేశానికి ఒక దిక్సూచిగా కనుక నిలబడితే భారతదేశం అభివృద్ధికి, పురోగతిలో ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఈ పోటీ ప్రపంచ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కాలక్రమేణా మార్పు వస్తున్న క్రమంలో మనం కూడా ఈ సమాజంలో పోటీపడే తత్వాన్ని, ఈ పోటీపడి నెగ్గే ఒక తత్వాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ముఖ్యంగా యువతరం మీద ఉంది. అలాంటి యువత ఈ సమాజంలో ఉండే మన హక్కుల గురించి, చట్టాల గురించి మనం తెలుసుకోవాలి. మన దేశానికి ఒక ఆదర్శవంతమైన పౌరులుగా, ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత గ్రామీణ నేపథ్యంలో ఉన్న యువతకు, చాలా సందర్భాల్లో పట్టణాల్లో ఉన్న యువతకు నేను గుర్తు చేశాను. మన తాతలు, మన ముత్తాతలు, మన తల్లిదండ్రులు అయితే చదువుకోలేదు, ఈ స్థాయిలో రాణించలేకపోయారు. కానీ ఈ జనరేషన్లో మనం చదువుకున్న బిడ్డలు, మన చదువులు మన కుటుంబానికి, మన పల్లెకు, మన తండాకు మనకే పరిమితం కాకుండా మన చదువు ఈ దేశానికి ఒక ప్రయోజకరుడిగా, ఈ దేశానికి ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఉండాలని కూడా అనేక సందర్భాల్లో మోటివేషన్ చేస్తూ, అనేక సందర్భాల్లో ఉన్న వాళ్ళ శక్తి సామర్థ్యాలని వెలికితీస్తూ, వాళ్ళలో ఉన్న సృజనాత్మకమైన శక్తిని రగిలించి, నువ్వు కూడా ఎందులో తక్కువ కాదు, నువ్వు ప్రయత్నం చేస్తే నీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని నువ్వు కూడా 24 గంటలు కష్టపడి చదువుకుంటే ఈ దేశానికి ఒక ఉత్తమ పౌరుడిగా ఏదో ఒక రంగాల్లో సేవ చేస్తామని వాళ్ళను ప్రోత్సహించడం కోసం అనేక సామాజిక కార్యక్రమాలు, మోటివేషన్ స్పీచ్తో పాటు ఈ సమాచార హక్కు చట్టాన్ని తెర మీదకి తీసుకురావడం. సమాచార హక్కు చట్టం అసలు ఏంటిది? మనం ఇవాళ సమాజంలో ఉన్న, ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ సమాచారాలని స్వచ్ఛందంగా ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఉంది. ఇవాళ అధికారులు ఒక జవాబుదారీతనంగా ఉండి, అధికారులు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని ఈ సామాన్య పౌరులు కానీ, ప్రజా ప్రయోజనంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి అందించవలసిన అవసరం ఉంటుంది. సమాచార హక్కు చట్టం రాకముందు ఏదైనా ఒక మండలం గురించి, ఒక ప్రాంతం గురించి, ఒక జిల్లా గురించి సమాచారం తెలుసుకోవాలంటే శాసనసభ్యులకు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులకు, ప్రజాప్రతినిధులకే అవకాశం ఉండేది. కానీ ఈ సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత చిన్న పిల్లల నుండి పండు ముసలుల వరకు మన కుల, మత తారతమ్య భేదాలు లేకుండా ప్రతి పౌరుడు సెక్షన్ 3 ప్రకారం ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం పొందే గొప్ప అవకాశం సమాచార హక్కు చట్టం కల్పించింది. ఈ సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం పొందడం, దాని ద్వారా మనకు తెలియని అనేక విషయాలను, అంధకారంలో దాగి ఉన్నవి, చీకట్లో దాగిన అనేక విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చి ఈ సమాజాన్ని ప్రయోజనం చేకూర్చే దిశగా కూడా అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత సమాచార హక్కు చట్టాన్ని. అనేక సక్రమమైన మార్గంలో నడవకుండా పక్కదారి తప్పిన, అక్రమాలకు పాల్పడిన అధికారుల భరతం పట్టింది కూడా సమాచార హక్కు చట్టం. ఈ సమాచార హక్కు చట్టం ద్వారా అనేక విషయాలను వెలుగులోకి తీసుకొని నిజమైన లబ్ధిదారులకు, నిజమైన ప్రయోజనం చేకూర్చే ఎవరైతే అర్హులు కలిగిన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకే నేరుగా చెందడం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం, అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆసరా పింఛను, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి.
అవి నేరుగా ప్రజలకు చేరాలి, నేరుగా లబ్ధిదారులకు రీచ్ అవుతుందా లేదా, అన్ని అర్హతలు కలిగి ఉన్నా, అన్ని అవకాశాలు ఉన్నా ఒక్కొక్క సందర్భాల్లో వారి పేరు మీద ఉండినా వారి పేరుకు లబ్ధిదారులకు చేకూర్చాల్సిన సంక్షేమ స్కీము ఒకదారి పక్కదారి పట్టకుండా ఉండాలంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఒక ఉదాహరణకు మన మండలం ఉంటుంది, మన మండలంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి, ఎవరెవరికి వచ్చినాయి, ప్రభుత్వం ఏం చేస్తుంది, 100 ఇళ్ళు 50 ఇళ్ళు కేటాయిస్తుంది. దాని ద్వారా నిజమైన అర్హత కలిగిన నిజమైన లబ్ధిదారుడి ఉండి వానికి ఒక్కొక్క సందర్భాల్లో అది లభించదు. అలాంటి క్రమంలో మనం ఏం చేయాలి, క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు దాన్ని సక్రమ మార్గంలో అమలు చేయనప్పుడు నిజమైన లబ్ధిదారుడికి చేరినప్పుడు ఎంతమందికి ఎన్ని ఇళ్ళు వచ్చినాయి, ఎంతమందికి అర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చారు, ఆ అంశాలకు మనం తెలుసుకోవాలనే తపన ఉంటుంది, ఆలోచన ఉంటుంది. మనం ఏం చేయాలి, అప్పుడు మండల స్థాయిలో ఎంఆర్ఓ కార్యాలయం ఉంటుంది. ఎంఆర్ఓ కార్యాలయంలో పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, తెలుగులో ప్రజా పౌర సమాచార అధికారి అని ఉంటారు. సెక్షన్ 6(1) ప్రకారం మనం దరఖాస్తు పెట్టాలి. ఏం దరఖాస్తు పెట్టాలంటే శ్రీయుత గౌరవనీయులైన మరిపెడ ఎంఆర్ఓ గారికి నేను రాయినది, లేకపోతే శ్రీయుత గౌరవనీయులైన మరిపెడ ఎంఆర్ఓ ప్రజా సమాచార అధికారి గారికి రాయినది విషయము, మనకు కావాల్సిన సమాచారం, డబుల్ బెడ్రూమ్లో సమాచారం, లబ్ధిదారులు లేకపోతే మంజూరైనది, తర్వాత విషయాలు పాయింట్ వైజ్గా సూటిగా మనకి ఏం కావాలనుకుని రాయాలి. రాసిన దరఖాస్తుకి 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. 30 రోజుల్లో కనుక సమాచారం కనుక ఇవ్వకపోతే సెక్షన్ 7(1) ఏం చెప్తుందంటే 30 రోజుల్లో సమాచారాన్ని వెల్లడించాలని చెప్తారు. 30 రోజుల్లో చాలా సందర్భాల్లో కొంతమంది అధికారులు పని ఒత్తిడి వల్ల కావచ్చు, లేకపోతే అధికార యంత్రాంగంలో అక్కడ ఉన్న స్టాఫ్ లేకపోవడం, సమ్ XY జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇచ్చేస్తుంటారు, కొన్ని సందర్భాల్లో కావాలని అధికారులు దాన్ని పక్కన పెట్టేయడం, నిర్లక్ష్యం చేయడం, ప్రజల పరిస్థితులను బట్టి ఆ వ్యక్తులను బట్టి కూడా డిలే చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో మనం ఏం చేయాలంటే సెక్షన్ 19(1) ప్రకారం అక్కడ ఉన్న ఆర్డీఓ కార్యాలయానికి మొదటి అప్లేట్ అని అంటారు. ఫస్ట్ సెక్షన్ 6(1) ఏమో ఎంఆర్ఓ కార్యాలయం, సెక్షన్ 19(1) ప్రకారం ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు పెట్టాలి. ఆర్డీఓ కార్యాలయానికి దరఖాస్తు పెట్టినప్పుడు అలానే ఎంఆర్ఓ కార్యాలయంలో నేను సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు పెట్టాను, 30 రోజులు సమయం అయింది, అయినా నేను కోరుకున్న సమాచారం ఇవ్వలేదు, లేకపోతే నేను సంతృప్తి లేను, అసంతృప్తిగా ఉన్నాను, కాబట్టి నాకు ఈ సమాచారం వెంటనే ఇప్పించగలరు అనేది మనం ఆర్డీఓ కార్యాలయానికి దరఖాస్తు పెట్టుకోవాలి సెక్షన్ 19(1) ప్రకారం. అప్పటికి ఆర్డీఓ కార్యాలయంలో మళ్ళీ కనుక వారు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇచ్చి సమాచారం విచారణ జరిపించి దాని మీద సమాచారం ఇప్పిస్తే సమాచారం ఇప్పించకపోతే మళ్ళా సెక్షన్ 19(3) ప్రకారం సెకండ్ అప్పీల్, రెండో అప్పీల్ రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయానికి చేసుకోవాలి. అప్పుడు రాష్ట్ర సమాచార కార్యాలయానికి చేసుకుంటే సెక్షన్ కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు. సెక్షన్ 18(1) అంటే రెండు విధాలుగా, నేరుగా ఆర్డీఓ కార్యాలయం చేయకుండా ఎంఆర్ఓ కార్యాలయం రాష్ట్ర సమాచార కమిషన్ చేసుకోవాలంటే సెక్షన్ 18(1) ద్వారా చేసుకోవచ్చు. ఈ రెండు ప్రాసెస్ చేసుకొని రెండో స్టెప్ మా దగ్గర వచ్చినప్పుడు కూడా సెక్షన్ 19(3) ప్రకారం చేసుకోవచ్చు. అప్పుడు కమిషన్ ఏం చేస్తారంటే ఇరు వర్గాలకు, దరఖాస్తుదారుడికి అదేవిధంగా పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి నోటీసు పంపిస్తాం. ఇలా పలాని ఈ దరఖాస్తుకు సంబంధించిన కేసు విచారణ పలాని తేదీన ఉంటుంది, ఒక 10 రోజుల్లో ఉంటుంది, మీరు హాజరు కావాలి, ఆ సమాచారం పట్టుకుని రండి అని ఇరు వర్గాలను పిలిచినప్పుడు ఇరు వర్గాల విచారణ జరుగుతుంది. ఆ విచారణలో ప్రాపర్గా మేము అడుగుతాం, ఎందుకు సమాచారం ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అనేది మనకు ఆ దరఖాస్తు చూసినప్పుడు, వాళ్ళ అభిప్రాయాలను విన్నప్పుడు, ఇరు వర్గాల వాదనలు విన్నప్పుడు వాస్తవాలు ఏందనేది చెప్తాం. దాని మీద ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ ఇచ్చేసి ఆ సమాచారం ఇప్పించేది ఉంటే వాళ్ళకి సమాచారం ఇప్పిస్తాం. ఇవ్వకపోతే ఇవ్వనందుకు ఈయన మీద చర్యలు తీసుకోవడానికి ఒకసారి ఆదేశాలు ఇచ్చేసి సోకాజ్ నోటీస్ ఇస్తాం. అప్పటికీ ఇవ్వకపోతే పెనాల్టీ ఇస్తాం. ఆ పెనాల్టీ కూడా ఎట్లా ఉంటుందంటే రోజుకు 250 చొప్పున నుండి ఎన్ని రోజులు ఆలస్యం చేస్తే 25,000 వరకు పెనాల్టీ వేయవచ్చు. ఆ పెనాల్టీ వేసిన అధికారికి తన ఉద్యోగం జీతాల నుండి కట్ అవుతుంది. అదొక రిమార్క్గా ఉంటుంది. ఎందుకంటే సకాలంలో సర్వీస్లో మన సర్వీస్ బుక్లో ఇలాంటి రిమార్క్స్ ఉండకూడదు. జీతాల నుండి డబ్బులు కట్ అవుతే అదొక ప్రమోషన్ విషయంలో కానీ ఫర్దర్గా కొన్ని ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటాయి. సర్వీస్ బుక్లో అదొక చిన్న రిమార్క్ ఉంటుంది. ఈ క్రమంలో ఈ సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు పెట్టుకోవాలి. సెక్షన్ 6(7) ప్రకారం పెట్టిన దరఖాస్తును సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజులు ఇవ్వాలి. 30 రోజుల్లో ఇవ్వకపోతే ఫస్ట్ అప్పీల్ సెక్షన్ 19(1) ఆర్డీఓ కార్యాలయం చేసుకోవాలి. అప్పటికి ఇవ్వకపోతే సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషనర్ దరఖాస్తు పెట్టుకోవాలి. ఈ దరఖాస్తు పెట్టుకుంటున్న క్రమంలో ఈ దరఖాస్తుతో పాటు మనం ఏదైనా పనులను పరిశీలించాలన్నా, రికార్డులను పరిశీలించాలన్నా సెక్షన్ 2(j)(1)
సెక్షన్ 2J1 ప్రకారం నేరుగా ఆ కార్యాలయానికి వెళ్ళి మనకు కావాల్సిన రికార్డులను పరిశీలించవచ్చు, మనకు కావాల్సిన పనుల గురించి కూడా విజిట్ చేసి తనిఖీలు చేసుకునే గొప్ప అవకాశం సమాచార హక్కు చట్టంలో పొందపరచడం జరిగింది. ఈ సందర్భంలో మనం కనుక ప్రాపర్గా మనకు సాటిస్ఫై కాకపోతే మళ్ళా కమిషన్కి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంతో పాటు చాలామంది దరఖాస్తుదారులు కూడా 100 పేజీలు 1000 పేజీలు అడుగుతుంటారు, బ్యాక్ డేట్ అడుగుతుంటారు. ఈ డేట్లు అడిగేటప్పుడు పౌర సమాచార అధికారి కూడా సెక్షన్ 7(3) ప్రకారం రుసుములు పంపించాలి. మీరు 100 పేజీలు 1000 పేజీలు అడిగారు, ఈ 100 పేజీలకు ఈచ్ 1 పేజీకి ₹2 చొప్పున ఇన్ని పేజీలకు ఇంత డబ్బులు కట్టియాలని కూడా సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల వ్యవధిలోనే ఆ దరఖాస్తు వాళ్ళకి పంపించాలి. అప్పటికి వాళ్ళు కనుక 30 రోజుల్లో కనుక పంపించకపోతే సెక్షన్ 7(6) ప్రకారం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగానే ఆ పౌర సమాచార అధికారి తన సొంత డబ్బులతో సొంత జేబుల డబ్బులతో పెట్టి ఆ సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో కావాలని సమాచారం ఇవ్వకపోవడం వల్ల నిజంగా దరఖాస్తుదారుడికి ఏమైనా అన్యాయము నష్టం జరిగిందనుకో ఆ దరఖాస్తుదారుడికి నష్టపరిహారం సెక్షన్ 19 సబ్సెక్షన్ 8 ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా అప్పటికి వాళ్ళు కనుక ఇన్ టైంలో ఇవ్వకపోతే అప్పుడు ఏం చేస్తామంటే సెక్షన్ 20 సబ్సెక్షన్ 1 ప్రకారం పెనాల్టీస్ రోజుకు 250 చొప్పున నుండి 25,000 వరకు పెనాల్టీ చేసే అధికారం మా కమిషన్కి ఉంటుంది. సెక్షన్ 20 సబ్సెక్షన్ 2 ప్రకారం క్రమశిక్షణ సిఫారసు అంటే పెనాల్టీ వేసినా మాట వినకున్నా సిస్టమేటిక్గా ఉండకపోతే అప్పటికి కమిషన్ కనుక ఉంటే సెక్షన్ 20 సబ్సెక్షన్ 2 ప్రకారం క్రమశిక్షణ సిఫారసు చేసే అధికారం. ఈ విధంగా సమాచార హక్కు చట్టంలో గొప్ప అరుదైన అవకాశం ఉంటుంది. రెండోది, ఈ సమాచార హక్కు చట్టంలో ఒక దరఖాస్తుదారుడికి రాయడం రాదు, దరఖాస్తు పెట్టుకోవడం రాదు. ఏదైతే కార్యాలయం ఉందో ఆ కార్యాలయం నేరుగా అధికారి దగ్గర వెళ్ళి నేను ఈ సమాచారం కోరుతున్నాను, ఈ సమాచారం నాకు కావాలి, నాకు దరఖాస్తు రాసి ఇవ్వమంటే దరఖాస్తు రాసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆ పౌర సమాచార అధికారికి ఉంది. ఆ క్రమంలో ఈ సమాచారం నీకెందుకు ఇవ్వాలి ఏందని అడిగే కారణాలు కానీ అధికారాలు ఎవరికి ఆ పౌర సమాచార అధికారం లేదు. రెండోది, మన దరఖాస్తు కనుక మనం పెట్టినప్పుడు ఆ దరఖాస్తును కనుక రిజెక్ట్ చేస్తే సెక్షన్ 7 సబ్సెక్షన్ 8 ప్రకారం ఆ దరఖాస్తు రిజెక్ట్ చేస్తే ఆ దరఖాస్తు రిజెక్ట్ చేయడానికి గల కారణాలు కూడా వెల్లడించవలసిన బాధ్యత ఆ పౌర సమాచార అధికారికి ఉంది. అదేవిధంగా చాలామంది పిఐఓస్ దగ్గర కానీ చాలామంది సెక్షన్ 8(1)J అనేది మినహాయింపు, అంటే కొన్ని సమాచారం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అంటే ఉదాహరణకు మన శాంతి భద్రతల గురించి కావచ్చు, దేశ యుద్ధ నౌకల గురించి, యుద్ధ విమానాల గురించి, యుద్ధాల గురించి కొన్ని సమాచారాలు మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే ఇది గోప్యంగా రహస్యంగా దాగి ఉండవలసిన సమాచారం, దీన్ని వెల్లడించకూడదు. ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్లో కొన్ని ఆ రాష్ట్రాన్ని మినహాయింపు చేయడం జరిగింది. సెక్షన్ 8(1)J ప్రకారం కొన్ని అంశాలు మినహాయింపు ఉంటుంది. ఆ అంశాల్లో కూడా సెక్షన్ 8(1)J(2) ప్రకారం ప్రజా ప్రయోజనం దాగి ఉంటాయి. ప్రజా ప్రయోజనం అంటే ఏంది? ఉదాహరణ, మన దేశానికి సంబంధించిన యుద్ధ విమానాల కొనుగోలు జరిగింది, మన దేశానికి సంబంధించిన సైన్యానికి సంబంధించిన అంశాల్లో కొన్ని అంశాలు కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో కోట్ల రూపాయలు పక్కదారి పట్టినాయనే మనకి ఏమైనా అనుమానాలు ఉన్నాయనుకో, అది పబ్లిక్ మనీ, పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనం ఉంది, ఆ సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటాయి. అంటే సెక్షన్ 8(1)J కింద కొన్ని మినహాయింపు ఉంటుంది. దాంట్లో ప్రజా ప్రయోజనం దాగి ఉంటే కూడా సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక ఉద్యోగి పనిచేస్తూ ఉంటాడు, ఆయన సమయంలో ఆయన అకౌంటబిలిటీలో అనేక లక్షలు ఇటు అటు మార్పిడి చేయడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది కదా, తప్పకుండా ఆ వివరాలు వెల్లడించవలసిన అవసరం ఉంటుంది అనేది సెక్షన్ 8(1)J చెప్తుందమ్మా. సెక్షన్ 11 థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అడగకూడదని అంటారు. మూడో పక్షం అంటే అడగకూడదు అనేది ఏముండదు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన థర్డ్ పార్టీ సమాచారం కనుక ఉంటే, ఉదాహరణ మన ఉద్యోగులు ఉంటారు, వాళ్ళ SR బుక్ కానీ సర్వీస్ బుక్ కానీ అదేవిధంగా వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళు ఏ విధంగా నియామకం అయ్యారు అనే అంశాలు చాలామంది ఏం చేస్తారంటే సెక్షన్ 8(1)J కింద మినహాయింపు అంటారు, సెక్షన్ 11 ప్రకారం థర్డ్ పార్టీ అని సమాచారం ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తుంటారు. ఇందులో కనుక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే సెక్షన్ 11 ప్రకారం థర్డ్ పార్టీ పర్సన్కి నోటీసులు సర్వ్ చేయకుండానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేయచ్చు. ఎవరు? PIO ఇచ్చేయచ్చు. అదే థర్డ్ పార్టీకి ఏమైనా ఇబ్బందికరంగా ఉంది, హానికరంగా ఉంది అన్నప్పుడు అలానే X అనే పర్సన్
వై అనే పర్సన్ గురించి అడిగారు. మరి వై అనే పర్సన్ దీనికి మీరు ఎక్స్ పర్సన్ అడుగుతున్నారు, మీరు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నారా లేరా అనేది వాళ్ళ అభిప్రాయాలని రాతపూర్వకంగా తీసుకోవాలి. తీసుకొని ఆ ఫలాని వై అనే పర్సన్ వారి సమాచారం ఇవ్వడానికి వెల్లింగ్ లేడు, సానుకూలంగా లేడు, కాబట్టి మీకు ఎక్స్ అనే పర్సన్కి సమాచారం ఇవ్వట్లేదు అనేది తెలియపరచవచ్చు. ఈ విధంగా సమాచార హక్కు చట్టంలో కూడా మనం మన పర్సనల్ ఫోన్ నెంబర్ కావచ్చు, పర్సనల్ అడ్రస్ ఇవ్వకుండా పిన్ కోడ్ నెంబర్ ఇచ్చేసి పలాని మండలం అని చెప్పేస్తే ఆ అడ్రస్ కూడా సమాచారం పంపించడానికి అవకాశం ఉంది. అవకాశంతో పాటు గొప్ప అరుదైన అవకాశం, పర్సనల్ నెంబర్ కానీ పర్సనల్ పేర్లు రాయడం వల్ల మనకు చాలా మందికి బెదిరింపు కాల్స్ వస్తాయి, థ్రెట్టింగ్ ఉంటాయి, అట్లాంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. అలా లేకుండా పర్సనల్ అడ్రస్ రాయకుండా కూడా మనం సమాచారం పెట్టుకోవచ్చు. దరఖాస్తు ద్వారా సమాచారం పొందే గొప్ప అవకాశం ఈ సమాచార హక్కు చట్టంలో ఉంది. కానీ సార్, ఈ మీరు అన్నట్టు ఫస్ట్ దరఖాస్తు ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టుకున్న తర్వాత ఆర్డీఓ, తర్వాత కాదు అనుకుంటే కమిషనర్ దాకా తీసుకురావడం, ఈ ప్రాసెస్ అంతా సిటీలో ఉన్న వాళ్ళకి వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఐడియా లేనప్పుడు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి అనేది ఈ ప్రాసెస్ అనేది అసలు వాళ్ళకి అర్థం కాని ఒక ఏలియన్ థింగ్లా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి అంటే ఇంకేదైనా సులువు ప్రాసెస్, ఇప్పుడు మామూలుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మన నెట్లో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, అది దాని గురించి ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ ప్రాంతం మంచి సామాజిక ఉద్యమాల చైతన్య ప్రాంతం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల వ్యక్తులకు శక్తులను ఏకం చేసి మన హక్కుల గురించి, మన నీళ్లు, నిధులు, నియామకాలతో కూడుకున్న ఆత్మగౌరవంతో కూడుకున్న స్వయం పాలన కోసం పోరాటంలో భాగస్వాములయ్యారు. అంటే ఈ పోరాట పటిమ, పోరాట స్ఫూర్తి ఉన్న వాళ్ళు ఏ అంశాల గురించి అయినా తెలుసుకుంటారు, ఏ అంశాల గురించి అయినా అవగాహన పరుచుకుంటారు. దీన్ని చైతన్యవంతమైన ప్రాంతంగా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో అనేక అంశాల మీద చైతన్యం ఉంది. తెలంగాణలో సమాచార హక్కు చట్టం మీద కూడా మంచి చైతన్యవంతులు ఉన్నారు, దరఖాస్తులు పెడుతున్నారు. గతంలోతో పోల్చుకుంటే ఇప్పుడు పోల్చుకుంటే అమ్మ చాలా దరఖాస్తులు తగ్గినాయి. తగ్గడానికి కారణాలు ఏంది? ప్రభుత్వ పాలన దగ్గర పారదర్శకత ఉండాలి. పారదర్శకత అంటే ఏ విధంగా వారు ప్రభుత్వం కేటాయించే సంక్షేమ పథకాలు కావచ్చు, ఏ కార్యక్రమాలైనా పారదర్శకంగా ఉండడం వల్ల సమస్యలు రావు. ఇవాళ సెక్షన్ 4(1)B నేను ఇంతకుముందు చెప్పలేదు. సెక్షన్ 4(1)B ప్రకారం 17 చాప్టర్తో కూడుకున్న అంశాలు, ఆ కార్యాలయం యొక్క విధి విధానాలు, ఆ కార్యాలయంలో ఉన్న అధికారులు, సిబ్బంది, వారి జీతభత్యాలు, ప్రభుత్వం నుండి వచ్చే నిధులెంత, సంక్షేమ కార్యక్రమాలు ఏంది, ఎంతమంది లబ్ధిదారులు, ఎలాంటి కార్యక్రమాలు అమలవుతున్నాయి అనేది స్వచ్ఛందంగా వారి వారి వెబ్సైట్లో వెల్లడించడం, స్వచ్ఛందంగా ఈ 17 కాలమ్స్లో ఉన్న సమాచారంలో ప్రదర్శించడం, అంటే 4(1)Bని ప్రదర్శించడం. ఉదాహరణకు మన ఎంఆర్ఓ కార్యాలయం ఉంది, ఉదాహరణకు మన ఎంపీడీఓ కార్యాలయం ఉంది. ఆ ఎంపీడీఓ కార్యాలయం ఉన్న ప్రజల్లో ఉన్న ప్రజలకు కావాల్సిన విధి విధానాలకు, ఆ సంక్షేమ కార్యక్రమాలు, అర్హత కలిగిన వారు, లబ్ధి పొందుతున్న వారు, వారి వివరాలు అన్నీ వెల్లడించారనుకో, మళ్ళీ మనం దరఖాస్తు పెట్టుకుని సమాచారం పొందే అవసరం లేదు. మనకి ఏదైనా కావాలంటే చూసుకోవచ్చు. అరే ఈ బడ్జెట్లో ఇన్ని స్కీమ్స్ వచ్చాయి, ఈ బడ్జెట్లో ఇంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు, ఇంతమందికి ఆసరా పింఛన్ కేటాయించారు అనేది మనకు ప్రభుత్వం దగ్గర స్వచ్ఛందంగా అన్ని సమాచారం వెల్లడించడం వల్ల దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం. మేము కమిషన్కి రాకముందు వందల వేల కేసులు ఉండేటి, కానీ ఇవాళ కమిషన్కి వచ్చిన తర్వాత సెకండ్ అప్పీల్ 2 నుండి 5 నెలల లోపే కేసు విచారణ జరిపించి కేసు సమస్య పరిష్కారం చేస్తున్నాం. గతంలో 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 6 నెలలు, 7 నెలలు ఇట్లా సంవత్సరాలు తరబడి టైం పట్టేది. కానీ ఇవాళ పౌరులు కోరుకునే సమాచారం సకాలంలో లభిస్తుందంటే దరఖాస్తులు ఎక్కువగా రావట్లేదు. కారణం గ్రామీణ స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో అధికారులు పారదర్శకంగా, అధికారులు జవాబుదారీతనంగా, ఒక ఫ్రెండ్లీ ఉద్యోగులుగా, ఫ్రెండ్లీ వ్యవస్థగా తెలంగాణలో నడుస్తుంది. కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి అవకాశం దొరికింది. ఆ దరఖాస్తులు పడకుండా ఒక మంచి పరిష్కార మార్గానికి దొరికింది. ఇవాళ ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అకౌంటబిలిటీ, నేరుగా అర్హత కలిగిన దరఖాస్తుదారుడు కానీ లబ్ధిదారుడి అకౌంట్లోనే డబ్బులు జమ అవుతుంది. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆసరా పింఛన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, గురుకుల పాఠశాల కావచ్చు, ఏ అంశంలో చూసుకోండి వారి నేరుగా వారి అకౌంట్లో పడడం వల్ల ఇంకా పక్కదారి పట్టడానికి ఎక్కడ ఉంటుంది, అక్రమాలు జరగడానికి అవకాశం తావు లేకుండానే ప్రభుత్వం పారదర్శక
పారదర్శకంగా పాలన అందించడం వల్ల, అధికారులు కూడా తమ జవాబుదారీతనంగా పనిచేయడం వల్ల ఈ శాతం అనేది తగ్గింది, దరఖాస్తుల శాతం తగ్గింది. కాబట్టి పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ గతానికి పోల్చుకుంటే ఇప్పుడు చాలా మంది చైతన్యవంతులయ్యారు. ఎందుకంటే 2005లో కొత్తలో దీని మీద అంత అవగాహన ఉండకపోయేది. ఇప్పుడిప్పుడు చాలా అంశాల మీద అవగాహన పెంపొందించుకొని నేరుగా ఆ చట్టాల గురించి, ఆ హక్కుల గురించి తెలుసుకొని దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఉద్యోగులు కూడా వారి ప్రమోషన్ల విషయంలో కానీ, వారి ఇంక్రిమెంట్ విషయంలో కానీ, వారికి ఏమైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే కూడా వాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఈ సమాచార హక్కు చట్టాన్ని ఎక్కువగా ఉపయోగించే సెక్షన్స్ ఏంటంటే, అది వింగ్స్ ఏంటంటే జర్నలిస్టులు కూడా ఉపయోగించుకుంటున్నారు, ఉద్యోగులు కూడా ఉపయోగించుకుంటున్నారు, అదేవిధంగా లాయర్లు ఉపయోగించుకుంటున్నారు, సామాజిక సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి, విద్యావంతులు ఉపయోగించుకుంటున్నారు. అంటే వాళ్ళకు అవగాహన ఉండి దీని ద్వారా మనం సమాచారం పొందొచ్చు, దీని ద్వారా మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు అని మంచి పరిపూర్ణమైన అవగాహన ఉన్నది కాబట్టి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అదే తరహాలో ప్రజలు కూడా దీని గురించి తెలుసుకొని, ఉదాహరణకు మనం ఓటు హక్కును ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నాం, అది ఒక మన హక్కు. ఇవాళ స్వేచ్ఛ ఉంది, మనకు భావ ప్రకటన ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. ఈ విధంగా సమాచార హక్కు చట్టాన్ని కూడా మనం ఉపయోగించుకొని మనకు తెలియని విషయాలను తెలుసుకోవాలనేది ప్రతి పౌరుడు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియదు. దరఖాస్తులు తగ్గినప్పటికీను మీరు సాల్వ్ చేసిన ఏదైనా ట్రిక్కీ కేసు ఉందా సార్? అవన్నీ దాటుకొని ట్రిక్కీగా వచ్చిన కేసు మీరు ఏదైనా ఉందా సార్? దాని గురించి ఉదాహరణకు కరీంనగర్ జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక యువకుడు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఎకనామికల్ పొజిషన్ లేని వాళ్ళకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం శిక్షణ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఆ శిక్షణ కార్యక్రమం ఏంటంటే డ్రైవింగ్ రాని వాళ్ళకు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళతో అండ్ మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమాండింగ్ అయ్యి ఒక శిక్షణ ఇప్పిస్తారు. ఆ శిక్షణలో ఒక యువకుడు ఉత్సాహవంతుడు మంచిగా తన శిక్షణ పూర్తి చేసుకున్నాడు, విజయవంతంగా డ్రైవింగ్ కంప్లీట్ చేసుకున్నాడు, లైసెన్స్ అయిపోతుంది. ఆ శిక్షణ పొందిన సర్టిఫికేట్ ఆయనకి ఇవ్వరు. సరే, ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ ట్రైనింగ్ సందర్భాల్లో ఆ అధికారులకు ఈయనకు ఏదైనా అంశాల మీద మనం అడగడం కానీ, తెలుసుకోవడం కానీ, ఎక్కడైనా వాంటెడ్లీ వారు ఆశించినది వీరు ఫుల్ఫిల్ చేయకపోవడం కానీ ఎక్కడో ఒక ముడిపడి ఉంటుంది. అది ముడిపడి ఉండడం వల్ల ఆయనకు సమాచారం ఇవ్వలేదు. సమాచారంతో పాటు ఆయన సర్టిఫికేట్ ఆయనకు ఇవ్వలేదు. ఆ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల వాడికి అనేక నోటిఫికేషన్లు, అనేక ఆర్టీసీ ఉద్యోగాలలో కానీ, బస్టాండ్ల విషయాల్లో కానీ, లేకపోతే అనేక అంశాల్లో వాడు ఉద్యోగాన్ని పొందడం, ఒక డ్రైవింగ్ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉండేది. ఆ శిక్షణ పొందిన సర్టిఫికేట్ ఇవ్వకుండా, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టుకుని వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. అవకాశాలన్నీ దానివల్ల కోల్పోయాడు, నష్టపోయాడు, అవకాశాలు కోల్పోయాడు. సో దాన్ని నిమ్మలంగా మా దగ్గర 2018లో పెట్టుకుంటే మేము వచ్చిన కొత్తలో అది వచ్చింది 2020. ఆ కేసును నేను బాగా చాలా సీరియస్గా తీసుకొని దానికి హియరింగ్ చేశాను. హియరింగ్ చేసిన తర్వాత ఫస్ట్లో సంబంధించిన అధికారులు వచ్చారు. వచ్చిన తర్వాత వారు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళ మిస్టేక్స్ను, వాళ్ళ తప్పులను వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. అప్పుడు వాళ్ళ అప్లేట్ అథారిటీ అంటే వాళ్ళ పై అధికారి కూడా ఉంటారు, వాళ్ళని కూడా పిలిపియడం, వాళ్ళని పిలిపించేసి వాస్తవంగా ఎందుకు జాప్యం జరిగింది, ఎందుకు సమాచారం ఇవ్వకపోవడానికి గల కారణాలని 1 by 1 అన్ని సోకాజు నోటీస్ ఇచ్చేసి అన్నీ అడిగాను. అడిగిన తర్వాత అప్పుడు పూర్తి విషయాలు నిజాలు అన్నీ ఒప్పుకున్నారు. ఇది మిస్టేక్ వల్ల ఇవ్వలేదు అనేది ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళ మీద చర్యలు తీసుకొని సేమ్ టైం ఆ సర్టిఫికేట్స్, ఆ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఆ పిల్లోడికి ఇన్ని సంవత్సరాలు జరిగిన నష్టపరిహారం సెక్షన్ 19 సబ్సెక్షన్ 8 ప్రకారం నష్టపరిహారం ఇప్పించాను. సెక్షన్ 20 సబ్సెక్షన్ 1 ప్రకారం వాళ్ళ మీద పెనాల్టీ వేశాను. సేమ్ టైం వీనికి సర్టిఫికేట్ ఇప్పించడం వల్ల మరలా ఇలాంటి మిస్టేక్ జరగకుండా ఆ శాఖ వాళ్ళు చాలా చాకచక్యంగా వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు. అంటే పిల్లోడికి తన అమాయకత్వానికి లేకపోతే తను తెలిసి తెలియక ఏదైనా ఫుల్ఫిల్ చేయలేని విషయాలు ఏదైనా ఉంటే దానివల్ల వాడి జీవితాన్ని అడ్డుకట్ట వేయడానికి, వాడి జీవితాన్ని నష్టపరచడానికి అక్కడ చేసిన అధికారుల నిర్లక్ష్యాన్ని అరికట్టడానికి మనం విజయవంతంగా కేసు పరిష్కారం చేస్తే సేమ్ టైం వాడికి సర్టిఫికేట్ ఇప్పిస్తూ, సేమ్ టైం వాడికి నష్టపరిహారం ఇప్పిస్తూ, మరలా ఈ అధికారి ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఈయనకు చర్యలు తీసుకోవడం, ఇది చాలా సక్సెస్ స్టోరీగా అనిపించింది. అదేవిధంగా మారుమూల ప్రాంతం, భద్రాచలం, ఏజెన్సీ ఆ ప్రాంతాల్లో ఒక రైతు పూర్తి స్థాయిలో అన్ని అర్హతలు ఉన్నాయి, భూములు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండి కూడా
వాడి పేరు మీద అన్ని అర్హతలు ఉండి కానీ ఆయనకు పట్టాబుక్కు చేయట్లేదు. కేసీఆర్ పట్టాబుక్కు అని చెప్తూ ఉంటాం ఈ మధ్యలో. అది చేయట్లేదు. కావాలని దాన్ని అవాయిడ్ చేయడం, కావాలని అధికారులు చేయడం. కొంతమంది ఎట్లా ఉంటారంటే అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు ఆశించిన ఫలాలు కానీ ఆశించిన ఫుల్ఫిల్ చేయరు, ఫార్మాలిటీస్ చేయనప్పుడు దాన్ని వాంటెడ్లీ హరాస్మెంట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ అమాయకత్వమే కారణం. చేయడం వల్ల వీళ్ళకి ఎట్లా ఏదో ఎవరో సలహా ఇచ్చారు, సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు పెట్టుకున్నారు, అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, ధరణి యాక్ట్లో వీడి పేరు మీద అన్ని భూమి అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళు పట్టా చేయకపోవడం, వీళ్ళకి పట్టా బుక్ ఇవ్వకపోవడం, అదన్నీ నా నోటీస్కి వచ్చినాయి. నేను దరఖాస్తు వచ్చింది, ఇమీడియట్లీ ఆ సంబంధించిన అధికారులకు ఎంఆర్ఓకు ఆడే వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం, మళ్ళీ వాళ్ళని పిలిపించేసి ఆ కేసు విచారణ జరిపించి ఇన్ టైంలో వారికి మళ్ళీ పట్టా బుక్ ఇవ్వడం. అట్లా వందల కేసులు, వేల కేసులు, 1-2 అనేది కాదు. నేను దరఖాస్తు చూడగానే ఆ దరఖాస్తులో వాస్తవం ఎంత ఉంది, దాంట్లో ఉన్న దరఖాస్తులో వాడు అడుగుతున్న సమాచారం వాడితో ఏ విధంగా ముడిపడి ఎట్లా సఫర్ అవుతున్నారు, ఈ సమాచారం ద్వారా వీరికి ఏం ప్రయోజనం ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుందండి. దరఖాస్తు చదవగానే తన బాధలు, తన ఆవేదన, తన ఇబ్బందులు స్పష్టంగా అడుగుతూ ఉంటారు. వాంటెడ్లీ అన్ని అర్హతలు ఉండి వీరికి స్కీమ్ ఇవ్వరు, సంక్షేమ ఏదైనా అంటే అట్లాంటిది. ఏ విధంగా ఇవ్వలేదు, ఎలిజిబిలిటీ లేడా, ఏ క్రైటీరియా కింద వీడిని తొలగించావు, ఏ క్రైటీరియా కింద వీడికి శాంక్షన్ అయినా దాన్ని మళ్ళీ డైవర్ట్ చేశావు, అట్లా అనేక అంశాలు మన ముందు మనకి తెలియని అనేక విషయాలు ఈ అడ్మినిస్ట్రేషన్లో అతి చిన్న వయసులో అనేక శాఖల్లో ఉన్న ఒడిదుడుగులు కానీ సక్రమమైన మార్గంలో పనిచేయకుండా పక్కదారి పట్టించే విధానాల్లో కానీ అనేక అంశాల మీద నేను పరిపూర్ణమైన అవగాహన పెంపొందించుకోవడం. అది బేసికల్గా ఏంటంటే మనం ప్రాక్టికల్ అన్ని మన లైఫ్, మనకు థియరీ అవసరం లేదు. అందరేమో థియరీ చదివి వస్తూ ఉంటారు, మనం ప్రాక్టికల్ చదివి వచ్చాం. అందరేమో పుస్తకాలు చదివి పని చేస్తారు, మనం ప్రాక్టికల్ గా మన లైఫ్ లో మనం అన్ని చూసి చదివి వచ్చిన వాళ్ళం. కాబట్టి ఏ పని వచ్చినా దాన్ని సులభంగా అర్థం చేసుకుంటాం, దాన్ని సులభంగా పరిష్కారం చేయడానికి కూడా సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇస్తా. దానివల్ల మనం చేసే కేసుల పరిష్కారంలో విజయవంతంగా మంచి ఫలితాలు ఇచ్చాయని నేను ఆశిస్తున్నాను. సార్ ఇప్పటిదాకా మీ 3 ఏళ్ల సర్వీస్ కదా సార్, 2020లో మీరు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ 3 ఏళ్ల సర్వీస్లో ఎన్ని కేసెస్ సాల్వ్ చేశారు సార్? ఇప్పటి వరకు అయితే మనం వేల కేసుల్లో మేము అన్నాం కదండి, కమిషన్లో 39,000 కేసులు ఫైల్ అయితే మీరు వచ్చే టైంకి 39,000 కేసులు ఉన్నాయి. మా కన్నా ముందు నుండి ఇప్పుడు మేము వచ్చేంత స్టిల్ ఇప్పటి వరకు 39,000 కేసులు ఫైల్ అయితే ఈ 39,000 కేసుల్లో 34,000 కేసుల వరకు పరిష్కారం చేశాం అందరం. ఎందుకంటే మాకు ఒక్కటే, కమిషన్లో ఎవరైతే సమాచార హక్కు చట్టం మీద భరోసాతో, నమ్మకంతో, విశ్వాసంతో దరఖాస్తు పెట్టుకుంటారో ఆ దరఖాస్తుదారుడి యొక్క నమ్మకాన్ని వమ్ము కలిగించకుండా, ఆ దరఖాస్తుదారుడు ఏ భరోసా అయితే సమాచారం కోరుతారో ఆ సమాచారం కనుక ప్రజా ప్రయోజనం, పబ్లిక్ ఇంట్రెస్ట్, నిజంగా వారి సమాచారానికి కావాల్సిన సమాచారం ఉంటే తప్పకుండా ఆ కేసుని సమాచారం సకాలంలో పరిష్కారం చేయించి వాళ్ళకి సమాచారం ఇప్పించడానికి ఇది చేస్తాం. చాలామంది కూడా వేరే విధంగా హరాస్మెంట్ చేయడం కోసం పర్సనల్ ఇన్ఫర్మేషన్లో జోక్యం చేసుకోవడం. ప్రతి మనిషికి, ప్రతి ఉద్యోగి ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్ ఉంటుంది. ప్రైవేట్ లైఫ్ అంటే వాడి యొక్క వ్యక్తిగత కుటుంబం, వాడి హెల్త్, వాడి అకౌంట్కి సంబంధించింది. ఆ ప్రైవేట్ లైఫ్లో మనం జోక్యం చేసుకుని ఆ సమాచారం ఇప్పించడానికి ఇష్టపడం. అందులో కనుక ప్రజా ప్రయోజనం దాగి ఉంటే మాత్రం తప్పకుండా ఇప్పిస్తాం. ప్రైవేట్ లైఫ్ కాకుండా పబ్లిక్ లైఫ్లో ఉండి, ఉద్యోగంలో పనిచేస్తున్న క్రమంలో సమాచారం ఉంటే తప్పకుండా ఆ సమాచారం వెల్లడించాల్సిన బాధ్యత ఆ సంబంధించిన పౌర సమాచార అధికారికి, పిఓఏ అనేది గుర్తు చేసి, సలహాలు ఇచ్చి, సూచనలు ఇచ్చి, ఆ సెక్షన్ ఎలా అప్లికబుల్ అవుతుంది, ఆ సెక్షన్ ద్వారా ఎలా సమాచారం ఇవ్వచ్చు, ఈ సెక్షన్ మీద నీకు ఐడియా లేకపోవడం, నువ్వు సమాచారం ఇవ్వకపోలేదు, నువ్వు కావాలని వాంటెడ్లీ ఈ సెక్షన్ల కింద నువ్వు మినహాయింపు చేస్తున్నావు అనేది కూడా మా ముందు చర్చకు వచ్చి వాదనలు జరిగినప్పుడు కూడా వారికి సరియైన మార్గంలో సరియైన సలహాలు, సూచనలు ఇచ్చి సమాచారం ఇచ్చే విధంగా ఆదేశాలు ఇస్తూ ఉంటాను. బ్యాంకు, మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవన్నీ ఉంటాయి కదా సార్, చాలా అవి ఎలా ఉంటాయి అంటే ఆ పాలసీ, ఆ స్టేట్మెంట్స్ అవన్నీ అంటే అర్థం కానట్టు మీకే లాభం ఉంది కంప్లీట్గా అన్నట్టు చూపిస్తూ, బట్ ఎండ్ ఆఫ్ ది డే కట్టిన తర్వాత టువర్డ్స్ ఇయర్ ఎండ్ ఆ పాలసీలో లేదండి అన్ని బెనిఫిట్స్ మీకు లేవని, లేకపోతే బ్యాంక్లో మనకు తెలియకుండానే మన అకౌంట్ నుండి ఇన్ఫర్మేషన్, వితౌట్ ఇన్ఫర్మేషన్ మనీ కట్ చేయడం కానీ అవన్నీ ఉంటాయి కదా సార్. వాటికి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. మనం ఎందుకు కట్ అయింది అని కాల్ సెంటర్ కాల్ చేసే వరకు ఆ ఇన్ఫర్మేషన్ గురించి అసలు అలాంటిది ఒకటి ఇంప్లిమెంట్ అయిందని కూడా మనకు తెలియదు. మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అవన్నీ రూల్స్ ఉండవు. మా రూల్స్ మారాయండి, ఇప్పుడు ఇలా ఉన్నాయని ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అలా మార్చడం, దాని గురించి చెప్పండి సార్. అంటే అసలు ఎలా ఉంటుంది ఆ పాలసీ? సెక్షన్ 2H ప్రకారం
ప్రభుత్వంచే ప్రత్యక్షంగాను పరోక్షంగాను లబ్ధి పొందుతూ రాయితీలు పొందుతున్న ప్రతి సంస్థ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆ సంస్థ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందా రాదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ సంస్థ అది చట్టాల ద్వారా కావచ్చు, ప్రభుత్వ చట్టాల నుండి కావచ్చు, శాసనాల నుండి కావచ్చు, ప్రభుత్వం నుండి పొందే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ద్వారా రాయితీలు పొందితే తప్పకుండా అది సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. ఆ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చే ఏ సమాచారమైనా ఆ కార్యాలయం వెల్లడించాల్సింది. ఉదాహరణకు మీరు బ్యాంకులు అన్నారు, అది ప్రైవేట్ బ్యాంకులు కానీ గవర్నమెంట్ బ్యాంకులు కానీ అవన్నీ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయి. ఎందుకంటే వారు ప్రభుత్వం సంస్థలు మినహాయింపులు పొందుతూ ఉంటాయి కాబట్టి అవి మొత్తం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. సమాచార హక్కు చట్టంలో ఆ సంబంధించిన బ్యాంకర్స్ కానీ ఆ సంబంధించిన కార్యాలయం కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ పరిధిలోకి వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ కమిషన్ పరిధిలోకి వస్తుంది. అది మనం ఫస్ట్ దాని మీద ఒక స్పష్టమైన అవగాహన తీసుకొని స్పష్టమైన దాన్ని మనం తెలుసుకొని మనం కనుక నేరుగా సంబంధించిన కార్యాలయానికి దరఖాస్తు పెట్టుకుంటే తప్పకుండా ఆ కార్యాలయం నుండి మనకి ఏదైతే అనుమానాలు కానీ మనకి ఏదైతే సమస్యలు తలెత్తుతున్నాయో వాటి గురించి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నాం, తప్పకుండా ఆ సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంది సార్. ఖచ్చితంగా బ్యాంకుది కానీ ఈ పాలసీ ఏదైనా ఎనీ సంస్థ ప్రభుత్వం నుండి రాయితీలు పొందితే తప్పకుండా ఆ సంస్థ సమాచార హక్కు పరిధిలోకి రావాల్సిందే, ఆ సమాచారం వెల్లడించాల్సిందే, ఆ సంబంధించిన కార్యాలయానికి దరఖాస్తు తీసుకోవాలి. ఉదాహరణకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, దాని కింద అనుమతితో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉంటాయి, లేకపోతే ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి, వాటికి ప్రైవేట్ కళాశాలలు ఉంటాయి. మనం ఎవరు దరఖాస్తు పెట్టుకుంటాం? ప్రభుత్వం సంబంధించిన కళాశాల విశ్వవిద్యాలయ రిజిస్టర్లకు వీసీలకు దరఖాస్తు పెట్టుకోవాలి. వాళ్ళు ఆ కార్యాలయం నుండి సమాచారం ఇప్పించి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ సంస్థ ద్వారా ఈ విశ్వవిద్యాలయం ద్వారా వాళ్ళు అనుమతి పొంది పర్మిషన్ పొంది వాళ్ళ సంస్థ నడిపిస్తున్నారు కాబట్టి వీరి ద్వారా సమాచారం పొందే అవకాశం ఉంది. సూపర్ సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు మీ జర్నీ అంతా చెప్పిన తర్వాత నా ఒడిదుడుకులే నాకు స్ఫూర్తిగా నిలిచాయి, ఒక్కొక్క అడుగు దాటుకుంటూ నేను ఈ సక్సెస్ అవ్వడానికి అన్నారు. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఈ కాంపిటీషన్కి భయపడో లేకపోతే ఈ అయోమయానికి గురయ్యో లేకపోతే ఎక్స్ట్రా డీవియేషన్స్ ఎక్కువ ఉండి ఎటు పోవాలో తెలియకో ఎంచుకున్న మార్గాన్ని చివరి దాకా ఆ మార్గంలో పయనించట్లేదు అండ్ గోల్ని రీచ్ అవ్వట్లేదు. ఇట్లా 100% 70% కేటగిరీ ఉన్నారు, 30% సక్సెస్ అవుతున్నారు సార్. ఇలాంటి యూత్కి కానీ ఈ యంగర్ జనరేషన్స్కి మీరు ఏం చెప్తారు సార్? వాళ్ళ సమాజంలో అనేక మంది మంచి సంకల్పంతో చదువుకొని సమాజంలో మంచి ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని అనుకుంటున్న క్రమంలో అనేక సమస్యలు అనేక ఇబ్బందులు తలెత్తడం వల్ల చాలామంది ఆ సమస్యల్ని తట్టుకొని ఆ కష్టాన్ని తట్టుకోకుండా మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. ఇలాంటి యూత్ కానీ నా చిన్న సూచన ఏంటంటే మనం చదువుకునే క్రమంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని మనం చక్కగా ప్రణాళికను రూపొందించుకొని వాటి నుండి మనం కనుక ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకుంటే ఏ సక్సెస్ అయినా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మన మీద మనకు ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇవాళ అనేక మంది యువతకు మంచి లక్షణాలు ఉంటాయి, మంచి క్రమశిక్షణ ఉంటుంది, మంచి చదువు మీద ఆసక్తి ఉంటుంది, మంచి నైపుణ్యత ఉంటుంది, మంచి పట్టుదల ఉంటుంది. అన్నీ ఉండి కూడా ఆత్మవిశ్వాసం ఉండకపోతే మనం సక్సెస్ కాకుండా మధ్యలో డ్రాప్ అవుట్ అవుతూ ఉంటాం. చాలామంది ఏంటంటే నా గ్రామీణ నేపథ్యము లేకపోతే నేను ఈ స్థాయిలో ఉన్నా, నాకు ఈ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఉన్నాయని లేనిపోని కారణాలను మనం ఊహించుకొని మన మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ని మన మీద ఉన్న మనకు నమ్మకం లేకుండా చాలామంది ఏంటంటే నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్ థాట్తో సతమతం అవుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు నా చిన్న సూచనలు ఏంటంటే మనం ఎప్పుడు ఏ కార్యక్రమాన్నైనా ఏ సంకల్పాన్నైనా ఏ అంశాన్ని ఎంచుకున్నప్పుడు ఫస్ట్ మన మీద మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మనం తీసుకునే నిర్ణయం కూడా ఒక స్పష్టత ఉండాలి. మన లక్ష్యం పెట్టుకునేటప్పుడు ఆ లక్ష్యాన్ని మంచి దూరదృష్టితో మంచి ప్రణాళికను రూపొందించుకొని మనం మంచి ప్రేరణ పొంది మంచి ఆసక్తితో కనుక మనం ఆ లక్ష్యం వైపు అడుగేస్తే తప్పకుండా ఆ లక్ష్యం విజయవంతం అవుతుందన్న విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. ఈ క్రమంలో మనం నెగిటివ్ థాట్ని పారదోలి పాజిటివ్ థింక్ ఉండాలి.
మంచి ఒక పాజిటివ్ థింక్తో మంచి పాజిటివ్ వాతావరణాన్ని మనం క్రియేటివిటీ చేసుకొని మనం అనుకూలంగా మలుచుకుంటే ఏ అంశాల్లో అయినా మనం రాణించడానికి చాలా సులభంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ పనినైనా కానీ ఒక శిల్పి తన ఒక రాయిని అనేక దెబ్బలు కొట్టి రాయిని అనేక సందర్భాల్లో దాన్ని చెక్కి ఒక చక్కటి రూపాన్ని చక్కటి శిల్పాన్ని తీర్చిదిద్దుతూ ఉంటాడు. అట్లా మనం కూడా మన జీవితంలో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు తలెత్తుతాయి. వాటిని అన్నిటినీ అధిగమించాలి. ఆ కష్టాలను ఇష్టంగా మలుచుకోవాలి. వాటి నుండి కూడా మనం గుణపాఠం నేర్చుకోవాలి. ఆ సమస్యల నుండి, ఆ కష్టాల నుండి, ఆ బాధల నుండి మనం గుణపాఠాన్ని నేర్చుకొని దాన్ని మనం మంచి ఒక రాజమార్గాన్ని పెట్టుకొని మనం అనుకున్న లక్ష్యం వైపు అడుగేస్తే తప్పకుండా సక్సెస్ అనేది మన సొంతం అవుతుంది. ఎప్పుడైనా మన కష్టాల నుండి నేర్చుకున్న ఆ గుణపాఠం కావచ్చు, ఆ కసి కావచ్చు, ఆ పట్టుదల, ఆ నిబద్ధత, ఆ కృషి మనం విజయం వైపు కనుక మలుచుకుంటే తప్పకుండా విజయం తథ్యం అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సూపర్ సార్. సార్ ఇవన్నీ అంచెలంచెలుగా వచ్చారు, ఎదుర్కొన్నారు, ఇక్కడ దాకా సక్సెస్ అయ్యారు. బట్ బయట వాళ్ళకి కనిపించే సక్సెస్ ఒకటి, మీరు ఒక మార్గంలో వచ్చి ఉంటారు అని అనిపించిన ఒకటి. బట్ మీ సక్సెస్, మీ స్ట్రగుల్ మీకు పర్సనల్గా తెలుస్తారు అది ఏంటో అనేది. మీకు సక్సెస్, ఈ సక్సెస్కి కారణం, మీకు ఇన్స్పిరేషన్ అంటే ఏమని చెప్తారు? బేసికల్గా మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యక్తులు ఏంటంటే మనం కళ్ళారా అనేక విషయాల్ని అందరూ థియరీలను, పుస్తకాలను, సక్సెస్ స్టోరీని చూస్తూ ఉంటారు. మనం విత్ ప్రాక్టికల్గా మన భవిష్యత్తుని మన కళ్ళారా మనం చూసుకుంటూ అంచెలంచెగా వాటిని అధిగమించి వాటి నుండి నేర్చుకున్న ఆ కసి, పట్టుదల, ప్రేరణ, మన యొక్క శక్తిని మనం అలవర్చుకొని మనం సమాజంలో ఒక మంచి అడుగు వేయాలనేది ఫస్ట్ మనకంటూ ఒక స్పష్టత ఉండాలి. మన జీవిత ప్రయాణంలో ఓర్పు, సహనం కనుక ఉంటే, ఓర్పు ఏమో ఓటమి ఎరగదు, సహనమేమో విజయం తప్పకుండా ఉంటుంది. ఈ ఓర్పు, సహనం ఉన్నవారు అటు ఓటమి ఎరగదు, ఇటు విజయాన్ని ఉండేది. ఈ రెండు కలబోత మన జీవితాన్ని అలవర్చుకుంటే విజయం అనేది, తథ్యం అనేది మర్చిపోకూడదు. ఇవాళ ఈ విజయాన్ని సాధించే క్రమంలో మనకంటూ ఒక స్పష్టత ఉండాలి. అది ప్రణాళిక పరంగా రూపొందించుకున్నా, లేకపోతే మనకు ఒక మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలి, మంచి ఆలోచనలు పెంపొందించుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, సమయపాలన వృధా చేసుకోకుండా మనం చేసుకోవాలి. మనలో ఉన్న ఆసక్తిని నిరంతరం మంచిగా పెంపొందించుకొని మంచి ఆసక్తితో, మంచి ఆలోచనతో కనుక మనం చదువుకుంటే మనం ఎలాంటి లక్ష్యం పెట్టుకున్నా మనం విజయం కావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది యువత ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళలో పుష్కలమైన లక్షణాలు ఉంటాయి, పుష్కలమైన ప్రతిభ ఉంటుంది, పుష్కలమైన వాళ్ళలో కళలు ఉంటాయి. ఆ కళల్ని వెలికి తీసే క్రమంలో మనలో ఉన్న ఆ సృజనాత్మకమైన శక్తిని మనం మలుచుకోవాలి. మన శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నా దాన్ని ఒక సన్మార్గంలో నడిపించుకోవాలి, దాన్ని ఒక క్రియేటివిటీగా మలుచుకోవాలి, దాన్ని ఒక విజన్గా దూరదృష్టితో ఈ మార్గంలో ప్రయాణిస్తే మనం సక్సెస్ అవుతామనే ఒక ఆత్మవిశ్వాసాన్ని మనం కనుక పెంపొందించుకుంటే 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ గ్రామీణ నేపథ్యంలో యువత చాలామంది మధ్యలో డ్రాప్ అవుట్ కావడానికి కానీ, మధ్యలో వస్తున్న ఈ టెక్నాలజీకి కొంత పక్కదారికి పడుతున్న విషయం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీని మనకు అనుగుణంగా మలుచుకొని మనం లక్ష్యం వైపు ఉపయోగించుకునే క్రమంలో టెక్నాలజీ నుండి ఫోన్ల ద్వారా మనం నేర్చుకోవాలి. కానీ ఈ ఫోన్లకు మనం బానిస కాకూడదు. ఈ ఫోన్లకు బానిస కాకుండా చెడు వ్యసనాలకు మనం తాత్కాలిక ఆనందాల కోసం మనం బానిస కాకూడదు అనేది నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇవాళ కూడా ఇదే చెప్తున్నాను. తాత్కాలిక ఆనందాన్ని కనుక మనం బానిస అయితే మన భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది. చాలామంది యువత ఏం చేస్తూ ఉంటారంటే ఎంజాయ్మెంటే ఒక జీవితం అనుకుంటారు. ఎంజాయ్మెంట్ అనేది ఒక జీవితం కాదు. ఎంజాయ్మెంట్ అనేది జీవితంలో ఒక చిన్న స్మాల్ పార్ట్ ఆఫ్ ది ఎంజాయ్మెంట్. కాబట్టి మీరు తాత్కాలిక ఆనందం, తాత్కాలిక ఎంజాయ్మెంట్ కోసం మీరు కనుక పరిమితం అవుతే మీ బంగారు భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది. మీ భవిష్యత్తు ఎట్లా ఉండాలంటే, మీ ఆనందాలు ఎలా ఉండాలంటే శాశ్వతమైన ఆనందం ఉండాలి, శాశ్వతమైన బంగారు భవిష్యత్తు కనుక ఉంటే జీవితంలో ఏదైనా సాధ్యమవుతుంది. జీవిత లక్ష్యంలో ఏదైనా మనం అవలీలగా రాణించడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర అన్ని శక్తి సామర్థ్యాలు ఉండి దానికి మనం అనుకూలంగా మలుచుకొని దాని నుండి మంచి ప్రేరణ
పొంది ఈ సమాజాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా, ఈ సమాజానికి ఒక ఆదర్శవంతమైన, ఈ దేశంలో ఒక పౌరుడిగా, ఉత్తమ పౌరుడిగా మనం ఎదగాలనేది మనం ఎప్పుడు మంచి కృషితో, మంచి సంకల్పంతో మనం కనుక అడుగులేస్తే మనకు అనేక విజయాలు వరిస్తాయన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం ఆకాశాన్ని చూసి ఎప్పుడు మనం భయపడకూడదు. యువశక్తి ముందు, యువ సంపద ముందు, యువత ఉన్న దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాల ముందు ఆకాశాన్ని కూడా మనం ఒక ఆట స్థలంగా మలుచుకోవచ్చు. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రుడిని కూడా మనం బంతులుగా మలుచుకొని ఆట ఆడుకోవచ్చు. అంత శక్తి సామర్థ్యం ఉన్న ఈ యువశక్తి మనం మలుచుకునే తనంలో ఉంటుంది. మనం అనుకూలంగా దాన్ని మలుచుకొని ఒక మార్గంలో తీసుకెళ్లే క్రమంలో మనకంటూ ఒక స్పష్టత, మనకంటూ ఒక విజన్, మనకంటూ ఒక లక్ష్యం పెట్టుకుంటే ఏదైనా సాధ్యమవుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా యువత శాతం 25% ఉంటే ఆ ప్రపంచ దేశాలలో భారతదేశ యువత శాతం 50%. అలాంటి యువత ఇవాళ పోటీ ప్రపంచంలో ఈ పోటీ తత్వంలో నెగ్గాలంటే మనం మంచి క్రియేటివిటీ, మంచి ఆసక్తిని, మంచి ప్రణాళికను, మంచి లక్ష్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ మనం జపాన్ కానీ, చైనా కానీ, అక్కడున్న యువత కానీ, అక్కడున్న వాళ్ళు మంచి క్రియేటివిటీతో చేసి మంచి సాంకేతిక శాస్త్ర రంగాలతో పాటు పారిశ్రామిక రంగంలో ఈ యంగ్ ఎంటర్ప్రినర్స్గా ఇవాళ రాణిస్తున్నారంటే, రాణించడం వల్ల ఆ దేశ అభివృద్ధి వైపు, పురోగతి వైపు అడుగులేస్తుంది. నేటి బాలులు, నేటి పౌరులు భావి భారతదేశానికి ఒక అభివృద్ధి వైపు పరిగెత్తేలా కృషి చేయాలంటే మనలో ఉన్న శక్తి సామర్థ్యాలని ఉపయోగించుకోవాలి, మనలో ఉన్న ఆ క్రియేటివిటీని పెంపొందించుకోవాలి, మనలో ఉన్న మంచి ఆసక్తిని దేశ ప్రయోజనాన్ని చేకూర్చే దిశగా మనం అడుగులు వేయవలసిన అవసరం ఉంది. యువత మనం మానవ వనరులుగా తయారయ్యి ఈ దేశాన్ని అభివృద్ధి వైపులో అడుగులు వేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ దేశంలో యువత మనం ఈ తాత్కాలికమైన ఆనందాలకు ఈ కాకుండా ఒక శాశ్వతమైన దేశాభివృద్ధి వైపు మనం అడుగేయవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు ఇవాళ భారతదేశానికి ఆహారం అందిస్తున్న రైతన్నల పాత్ర, అది ఎండాకాలం రాని, వానాకాలం రాని, వర్షాకాలం రాని, ఎన్ని కష్టాలు ఎదురైనా తన వ్యవసాయ పనులు చేయడం ఎక్కడ మానేయడు, ఎక్కడ ఆపకుండా నిరంతరం వ్యవసాయం చేసి దేశాన్ని ఆహారం అందిస్తున్న రైతన్నల పాత్ర రైతన్నలు పోషిస్తున్నారు. ఈ దేశాన్ని సరిహద్దులో ఉన్న సైనికులు కంటికి రెప్పలాగా దేశాన్ని కాపాడడంలో నిరంతరం దేశ భద్రత కోసం, స్వేచ్ఛ సమానత్వం కోసం, అందరూ పౌరులు స్వేచ్ఛగా బతకడం కోసం నిరంతరం సైనికులు దేశ సరిహద్దులో తమ పాత్ర పోషించి దేశభక్తిని చాటుకుంటున్నారు. అదేవిధంగా ఇవాళ విద్యార్థులుగా, యువతగా మనం కూడా మన దేశం కోసం, మన సమాజం కోసం, దేశంలో నేను కూడా సేవలు అందించాలనే ఒక మంచి లక్ష్యాన్ని విద్యార్థి దశ నుండే మీరు లక్ష్యం పెట్టుకొని, విద్యార్థి దశ నుండే మంచి ప్రణాళికను రూపొందించుకొని, మంచి ప్రేరణను పొంది, మీలో ఉన్న సృజనాత్మకమైన శక్తిని వెలికితీసి ఈ దేశానికి నేను కూడా ఒక సైనికుడిగా, ఒక ఇంజనీర్గా, ఒక శాస్త్రవేత్తగా, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, అధికారిగా నేను కూడా సేవలు అందిస్తాను, నేను కూడా ఎందులో తక్కువ కాదనే ఒక మంచి ప్రతిభను కనబర్చి దేశాన్ని సేవలు అందించడంలో మీ కృషి నిరంతరం ఉండాలి. మీరు ఈ విద్యార్థి దశలో పోషించవలసిన పాత్ర మీరు కనుక పరిపూర్ణమైన పాత్ర పోషిస్తే ఈ నేటి భావి భారత దేశానికి మంచి ఉత్తమ పౌరులుగా, ఉత్తమ వ్యక్తులుగా దేశ చరిత్రలో మిగిలిపోతారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. విద్యార్థులుగా మనం నిరంతరం ఇవాళ అనేక సక్సెస్ స్టోరీస్ చదువుతూ ఉంటాం, అనేక అంశాలు చదువుతూ ఉంటాం, అనేక విషయాల నుండి అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. మనం విద్యార్థులుగా నిరంతరం పుస్తకాలతో స్నేహం చేయాలి, నిరంతరం మనం లైబ్రరీతో స్నేహం చేయాలి. ఉత్తములతోని ఉత్తమ లక్షణాలను మనం ప్రేరణగా, ఆసక్తిగా, స్ఫూర్తి పొందితే మన సమాజాన్ని మనం ఒక మంచి ఉత్తమమైన మార్గాల్ని ప్రయాణించిన వాళ్ళం అవుతాం. మన సంకల్పం ముందు అది సముద్రమైన, మన ఆలోచన ముందు ఆకాశమైన, మన లక్ష్యం ముందు ఎలాంటి ఆటంకమైన మన ముందు తల వంచాల్సింది. ఎందుకంటే మన శక్తి సామర్థ్యాలు అంత గొప్పవి, కానీ మన శక్తి సామర్థ్యాలను మనం ఉపయోగించుకోవడంలో మనం కొంత నిర్లక్ష్యం చేయడం, దాన్ని మనం అపోహగా తీసుకోవడంలో చాలామంది ఇవాళ ఫెయిల్యూర్ అవుతున్నారు. కాబట్టి మన లక్ష్యంలో మనం ఎక్కడ వెనకడుగు వేయకుండా మనం నిరంతరం కృషి చేస్తే ఏదైనా సాధ్యం అవుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ రూపాయల కన్నా రూపం గొప్పది, ఇవాళ వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, ఇవాళ కోట్ల రూపాయల కన్నా
కొనలేని ఈ విద్యార్థి జీవితంలో మనం గనక సక్రమమైన మార్గంలో మన ప్రణాళికను రూపొందించుకొని మన తల్లిదండ్రులు ఏదైతే నమ్మకంతో మనల్ని చదువు కోసం పంపిస్తున్నారో వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము కలగకుండా మంచి లక్ష్యంతో కనుక మీరు చదివితే మంచి ఉన్నతమైన స్థాయిలో ఎదిగి మంచి ఉన్నతమైన హోదాలో హుందాగా బతకడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అందరూ చదవాలి, అందరూ ఎదగాలని ఒక మంచి సంకల్పంతో ఇవాళ పాఠశాలలు కావచ్చు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయంలో మంచి నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులతో మంచి చదువులు, మంచి అవకాశాలు ఇప్పిస్తున్నారు. ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థకు ధీటుగా ఈ అవకాశాలు ఇస్తున్నాయి కాబట్టి వాటిని మనం ఉపయోగించుకొని మనం మంచి ఉన్నతమైన స్థాయిలో ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే ఇవాళ వేల ఉద్యోగాలు 70-80 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా మీరు ఎక్కడ సమయాన్ని వృధా చేయకుండా మీరు మంచి పరిపూర్ణమైన మంచి లక్షణాలను పెంపొందించుకొని మంచిగా చదువుకొని వాటి ద్వారా మంచి ఉద్యోగాలు కొట్టి భారతదేశం తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా అడుగులు పడుతున్న ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు కూడా ఒక ఉద్యోగిగా ఉద్యోగ పాత్రలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచి సేవలు అందించాలి అనేది ఆ సంకల్పం మీలో పెట్టుకుంటే ఈ ఉద్యోగాలలో మంచి ఈ నోటిఫికేషన్లో మంచిగా చదివి మంచి ప్రణాళికను రూపొందించుకొని మంచి అకాడమిక్ పుస్తకాలు ఒకవైపు చదువుతున్న ఈ క్రమంలోనే ఈ నోటిఫికేషన్లు రావడం వల్ల ఈ నోటిఫికేషన్లో చదువుకొని మీరు సక్సెస్ కావడానికి మంచి మైలురాయి ఉంటుంది. కాబట్టి ఈ సక్సెస్లో మీరు ఎక్కడ సమయాన్ని వృధా చేయకుండా ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా మంచి కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు కొట్టి ఈ తెలంగాణ ప్రాంతానికి దేశానికి ఒక సేవ చేసే గొప్ప భాగ్యాన్ని మీరు పెంపొందించుకోవాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు యువతకు గతంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎగ్జామ్లు నిర్వహించేవాళ్ళు. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎగ్జామ్ నిర్వహించడంలో గతంలో ఈ తెలుగులో రాసే అవకాశం లేకపోవడం వల్ల మనం అనేక ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు కోల్పోయాం. ఈ హిందీ భాషలో ఇంగ్లీష్ భాషలో రాయడం వల్ల ఉత్తరప్రదేశ్ కాదు అటు బీహార్ కావచ్చు అలాంటి రాష్ట్రాలు హిందీలో ఎగ్జామ్ పెట్టడం వల్ల వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు పొందడం, తెలుగులో మన వాళ్ళు అంత ఆసక్తి చూపించకపోవడం, అంతగా పరీక్షల్లో ఫలితాలు సాధించకపోవడం వల్ల ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణలో ఉన్న కొంత సామాజికవేత్తలు తెలంగాణలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని తెలుసుకొని మా తెలుగు ప్రజలకు కూడా తెలుగులో రాసే అవకాశం కల్పించాలని స్టాఫ్ సెలక్షన్ కమిషన్తో పాటు ఆ అధికారులతో అనేక సందర్భాల్లో లెటర్లు రాసి వారికి కృషి చేసి ఇవాళ తెలుగులో పరీక్ష రాసే గొప్ప అవకాశాన్ని ఈ తెలుగు ప్రజలకు అవకాశం కల్పించారు. కాబట్టి తెలుగు యువతకు ఇది ఒక శుభవార్త. తెలుగు యువతకు కూడా దేశానికి సేవలు చేయాలి. దేశంలో ఉన్న ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎగ్జామ్లో మీరు మంచి ఫలితాలు తెలుగులో సాధించి తెలుగులో ఎగ్జామ్ రాసిచ్చి మీరు ఈ జాతీయ స్థాయిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉద్యోగాలు సేవలు అందించి మీరు కూడా దేశానికి సేవలు అందించే గొప్ప అదృష్టం ఇవాళ తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉంది. కాబట్టి తెలుగులో చదివి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మంచి ఫలితాలు సాధించి తెలుగు ప్రజల తెలుగు యువత సత్తా చాటాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను, ఈ సందర్భంగా సూచన చేస్తున్నాను. సార్ అసలు ఆర్టీఐ అనేది ఏంటి? ఆర్టీఐ అనే అసలు అది ఏంటి? అసలు ఏం డీల్ చేస్తే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? సమాచార హక్కు చట్టం అనేది 2005 అక్టోబర్ 12న ఏర్పడింది. ఈ సమాచార హక్కు చట్టం యొక్క పని దాని లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారితనం అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ పాలనలో పారదర్శకంగా ఉంటే ఏ పని అయినా విజయవంతంగా అభివృద్ధికి సంక్షేమానికి ఆ రాష్ట్ర అభివృద్ధికి చాలా దోహదపడుతుందనేది ఈ ఆర్టీఐ మనకు చెప్తుంది. గతంలో అనేక అక్రమాలకు పావుపడేది, అదేవిధంగా పక్కదారి పట్టే విధంగా ప్రభుత్వ నిధులు కావచ్చు ప్రభుత్వ ఖజానాని చాలా దుర్వినియోగం చేయడానికి గతంలో జరిగేది. ఎప్పుడైతే సమాచారం తెలుసుకోవాలన్నా ఆ సమాచారాన్ని గురించి సమాచారం పొందాలంటే గతంలో కేవలం శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, ప్రజాప్రతినిధులకే అవకాశం ఉండేది. కానీ ఈ సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత సాధారణ పౌరుడు కూడా, సామాన్య ప్రజలు కూడా సమాచారం పొందే గొప్ప అవకాశం ఇవాళ సమాచార హక్కు చట్టంలో పొందపరచడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు కూడా సెక్షన్
3 ప్రకారం సమాచారం పొందే గొప్ప అవకాశం సమాచార హక్కు చట్టంలో పొందపరిచింది. ఈ సమాచార హక్కు చట్టం సామాన్య ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటిది, ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు అనేది సమాచార హక్కు చట్టం ఉద్దేశం. సూపర్ సార్. ఇప్పుడు సమాచారం కోసం వీళ్ళు దరఖాస్తు అనేది ఎలా అప్లై చేయాలి సార్? సమాచార హక్కు చట్టంలో ప్రతి పౌరుడు మనకు కావాల్సిన కార్యాలయంలో మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు మన మండల కార్యాలయం కావచ్చు, ఎంఆర్ఓ కార్యాలయంలో కావచ్చు, లేకపోతే మరి ఇతర జిల్లా రాష్ట్ర స్థాయి కార్యాలయంలో, గ్రామీణ స్థాయిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మనం దరఖాస్తు పెట్టుకోవచ్చు. మండల స్థాయిలో ₹5 ద్వారా మనం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో ₹10 మనం పెట్టి దరఖాస్తు పెట్టుకోవచ్చు. అదేవిధంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళకైతే రేషన్ కార్డు పెడితే మన దరఖాస్తుకు వెనుక ఎలాంటి ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు, ఎలాంటి రెవెన్యూ స్టాంప్ కానీ దాంట్లో ఏముండదు. కానీ ఇది మండల స్థాయిలో ₹5, జిల్లా స్థాయిలో ₹10, రాష్ట్ర స్థాయిలో ₹10 అనేది మనం దాన్ని పెట్టుకుంటే తప్పకుండా దరఖాస్తు పెట్టుకోవచ్చు. దీన్ని కూడా మనం ఏ కార్యాలయంలో అయినా ఆ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు అనేది ఉంటుంది. సెక్షన్ 51, 52 ప్రకారం ఆ కార్యాలయంలో ఉన్న పౌర సమాచార అధికారి, వారి హోదా, వారి పేరు, అదేవిధంగా అప్లేట్ అథారిటీ, వారి పేరు, హోదా ఒక కార్యాలయంలో బోర్డు ఉంటుంది. వారికి వెళ్ళి మనం నేరుగా సంప్రదించవచ్చు. లేకపోతే సెక్షన్ 61 ప్రకారం మనం దరఖాస్తు రాసుకోవాలి. ఆ సెక్షన్ 61 ప్రకారం ఏ కార్యాలయానికైతే మనం దరఖాస్తు పెట్టుకుంటున్నామో ఆ కార్యాలయం పేరు PIO, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, లేకపోతే ప్రజా సమాచార అధికారి అని రాసి ఆ కార్యాలయంలో కనుక మనం దరఖాస్తు పెట్టుకుంటే ఆ దరఖాస్తులో కూడా సూటిగా ప్రశ్నలు, మనకి ఏ సమాచారం కావాలి, ఆ సమాచారం గురించి ఎందుకు అడుగుతున్నాం అనేది ఆ ప్రశ్నలలో ఒక స్పష్టత ఉంటే ఆ కార్యాలయంలో వెళ్ళి మనం దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇది సెక్షన్ 71 ప్రకారం 30 రోజుల వ్యవధిలో ఆ సంబంధించిన పౌర సమాచార అధికారి సమాచారం ఇవ్వాలి. ఆ 30 రోజుల్లో కనుక సమాచారం ఇవ్వకపోతే సెక్షన్ 19(1) ప్రకారం మొదటి అప్లేట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వారికి మనం దరఖాస్తు పెట్టుకోవాలి. వారు కూడా 20 రోజులు కానీ ఈ 30 రోజుల వరకు కనుక సమాచారం ఇవ్వకపోతే సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇక్కడ మరొక విషయం కూడా ఏంటంటే సెక్షన్ 61 ప్రకారం దరఖాస్తు పెట్టి కంప్లైంట్ డైరెక్ట్గా రాష్ట్ర సమాచార కమిషన్కి సెక్షన్ 18(1) ప్రకారం కంప్లైంట్ పెట్టుకొని కూడా మనం సమాచారం పొందవచ్చు. ఈ విధంగా సమాచార హక్కు చట్టం దరఖాస్తు పెట్టే క్రమంలో మనం చాలామంది గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సెక్షన్ 61 పెట్టేసి మర్చిపోతూ ఉంటారు. మాకు సమాచారం రాలేదని చాలామంది అపోహపడుతుంటారు. అట్లా కాకుండా ఈ ప్రాసెస్ పూర్తిగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కనుక పూర్తి స్థాయిలో ఫాలో అవుతే మీ కోరుకున్న సమాచారం తప్పకుండా కమిషన్ ఆధ్వర్యంలో విచారణ జరిపి సమాచారం ఇప్పించడంలో కూడా కమిషన్ ఎనలేని కృషి చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం. సార్, ఈ సమాచారం దరఖాస్తు పెట్టినప్పుడు అది అంటే ఎవరి కోసం అయితే పెడుతున్నారో వాళ్ళ పర్సనల్ కానీ అట్లా ఇన్ఫర్మేషన్ అడగొచ్చా సార్? ఇవాళ అనేక మంది దరఖాస్తుదారులు కావచ్చు, పౌర సమాచార అధికారులు సెక్షన్ 81(j) కింద మినహాయింపు అనే విషయంలో చాలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సెక్షన్ 81(j)లో ఏ ఉద్యోగి అయినా ప్రైవేట్ లైఫ్ ఒకటి ఉంటుంది, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ లైఫ్లో ఉండే వ్యక్తిగత అంశాలను సెక్షన్ 81(j) కింద కొన్ని అంశాలు మినహాయింపు చేయక తప్పదు. ప్రైవేట్ లైఫ్లో ఉన్న అంశాల గురించి మనం అడగడానికి కూడా కొంచెం నిరాకరించి పబ్లిక్ లైఫ్లో ఉండేవి అంశాలు, తాను వృత్తిలో పనిచేస్తున్న క్రమంలో జరుగుతున్న విషయాల గురించి అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 81(j) కింద కనుక మనం సెక్షన్ 81(j)లో పబ్లిక్ ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు మాత్రం సమాచారం వెల్లడించవచ్చు. పబ్లిక్ ప్రయోజనం లేని విషయాలను మనం మినహాయింపు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగత సమాచారం, ఉదాహరణకు మన దేశ యుద్ధాల గురించి కావచ్చు, మన దేశంలో ఉండే భద్రతా దళాల యొక్క రహస్యంగా గోప్యంగా ఉంచవలసిన సమాచారం సెక్షన్ 81(j) కింద మినహాయింపు ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. సెక్షన్ 81(j)(2) ప్రకారం అందులో కనుక పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనం కనుక దాగి ఉంటే తప్పకుండా సెక్షన్ 81(j)(2) ప్రకారం ఆ సమాచారాన్ని వెల్లడించాల్సింది అనేది సెక్షన్ 81(j)లో మనం తెలియజేస్తుంది. సార్, ఈ దరఖాస్తు అనేది మనం ఏ లాంగ్వేజ్లో అయినా పెట్టుకోవచ్చా సార్? సమాచార హక్కు చట్టంలో చాలామంది దరఖాస్తు పెట్టుకోవాలంటే ఇబ్బందిగా పడుతూ ఉంటారు. అంటే ఇంగ్లీష్లో రాయాలా, హిందీలో రాయాలా, తెలుగులో రాయాలనేది. ఎవరైనా సెక్షన్ 4 సబ్ సెక్షన్ 4 ప్రకారం
మన ప్రాంతీయ భాషలో మనం సమాచారం దరఖాస్తు పెట్టుకోవచ్చు. అది తెలుగులో అయినా పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్లో అయినా పెట్టుకోవచ్చు, హిందీలో అయినా పెట్టుకోవచ్చు. ఆ సులభమైన అవకాశం సమాచార హక్కు చట్టంలో పొందుపరచడం జరిగింది. ఈ భాషలోనే పెట్టాలి, ఈ భాషలో పెట్టి తెలుసుకోవాలనేది ఎక్కడ లేదమ్మా. తప్పకుండా సెక్షన్ 4 ప్రకారం తెలుగులో భాషలోనే పెట్టవచ్చు. అదేవిధంగా మనకు కనుక దరఖాస్తు రాయడం రాదు, మనకు దరఖాస్తు రాసి సమాచారం పొందడం కొంచెం మన అవగాహన ఉండదు. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. వాళ్ళకు కూడా సమాచార హక్కు చట్టంలో పొందుపరిచింది ఏంటంటే, మనకు సంబంధించిన సమాచార అధికారి దగ్గర వెళ్ళి నాకు ఈ సమాచారం కావాలి అని మనం అడిగితే దరఖాస్తు రాసి ఇవ్వమంటే దరఖాస్తు రాసి ఆ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా పౌర సమాచార అధికారి అనేది సమాచార హక్కు చట్టంలో పొందుపరచడం జరిగింది. మనం అడిగే సమాచారానికి నీకు ఎందుకు ఈ సమాచారం ఎందుకు ఇవ్వాలనే అధికారం లేదు పౌర సమాచార అధికారికి. అంతేకాకుండా మన దరఖాస్తును కనుక నిరాకరిస్తే, మన దరఖాస్తును కనుక రిజెక్ట్ చేస్తే సెక్షన్ 7 సబ్సెక్షన్ 8 ప్రకారం ఎందుకు దాన్ని రిజెక్ట్ చేశారు, దాని యొక్క కారణాలు, దాని యొక్క విధి విధానాలు తెలియపరచవలసిన పని కూడా సంబంధించిన పౌర సమాచార అధికారి అనే విషయాన్ని కూడా సమాచార హక్కు చట్టంలో పొందుపరచడం జరిగింది. సార్ సెక్షన్ 41(b)ని పూర్తిగా వినియోగిస్తున్నారా సార్ అధికారులు? ఇవాళ ప్రభుత్వ కార్యాలయంలో చాలా చోట్ల సెక్షన్ 41(b)ని పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా వారి వెబ్సైట్లో కానీ వారు కనుక స్వచ్ఛందంగా కనుక ప్రదర్శన చేస్తే ఇవాళ సమాచార హక్కు చట్టం దరఖాస్తు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ సమాచార కార్యాలయంలో ఎంతమంది ఉద్యోగులు, వారి విధి విధానాలు ఏంటిది, రోజువారీగా వారి పనితనం ఏంది, ప్రభుత్వం నుండి ఎంత నిధులు వస్తుంది, అదేవిధంగా వాళ్ళ విధి విధానాల ద్వారా ప్రభుత్వం నుండి వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలవుతుంది, ఆ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఫలాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు, ఇట్లా సెక్షన్ 41(b)లో 17 చాప్టర్తో కూడుకున్న అంశాలని స్వచ్ఛందంగా కనుక వెల్లడించి స్వచ్ఛందంగా వారి వెబ్సైట్లోనే కనుక పొందపరిస్తే ఆ సమాచారం ద్వారా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది సెక్షన్ 41(b) తెలియజేస్తుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.